అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్‌లో ముఖ్యంగా సోషల్ స్టడీస్ విభాగంలో 3 పేపర్‌లు జరిగాయి. ఆగస్టు 10న ఒకటి, ఆగస్టు 11 ఉదయం, ఆగస్టు 11 మధ్యాహ్నం. సో, ఈ 3 పేపర్‌లకు సంబంధించి సోషల్ కంటెంట్‌లో ప్రశ్నలు ఎలా ఉన్నాయి? అలాగే సోషల్ మెథడాలజీలో ప్రశ్నలు ఎలా ఉన్నాయి? అనేది ఈ వీడియో ద్వారా విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నేను 2 ప్రధానమైనటువంటి లక్ష్యాలతో చేస్తున్నాను. అందులో ఒకటి డిఎస్సి ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ప్రధానంగా ఉపయోగపడడం అనేటువంటిది ఒకటి. ఎందుకంటే టెట్ ఎగ్జామినేషన్‌లో ప్రశ్నలు ఎలా వచ్చాయి అనేది తెలుసుకుని వాళ్ళు ఆ మాదిరిగా డిఎస్సి ప్రిపరేషన్ అనేటువంటిది సోషల్ కంటెంట్ మెథడ్ మీద చేసుకుంటారు. రెండోది ప్రస్తుతం ఉన్నటువంటి 3 పేపర్లలో ప్రశ్నల సరళి ఎలా ఉన్నది? మా పేపర్ ఎలా ఉన్నది? పక్కవాడి పేపర్ ఎలా ఉన్నది? అనేది తెలుసుకోవడంతో పాటుగా భవిష్యత్తులో టెట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా తెలుసుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మొదట సోషల్ స్టడీస్ కంటెంట్ విభాగంలో మనం 10వ తారీఖు పేపర్ అనుకుంటా ఇది. దానిలో వచ్చినటువంటి ప్రశ్నలు కనుక గమనించుకున్నట్లయితే ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న చూద్దాం. తన జీవితకాలంలో అక్బర్ విధానాన్ని అంగీకరించకుండా పోరాటం సాగించినటువంటి మహారాణా ప్రతాప్ ఈ రాజ్యానికి చెందినవాడని ఇచ్చాడు. ఇది డైరెక్ట్ బిట్టు, ఈజీ బిట్గా మనం చెప్పొచ్చు. దీనికి 4 ఆప్షన్లో మేవాడ్ అనేటువంటిది సరైనటువంటి సమాధానం అవుతుంది. ఇక తర్వాత రెండవ ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే రాజనీతి శాస్త్రానికి సంబంధించి సరికానిది గుర్తించండి అన్నాడు. నిజానికి మనకి టెట్లో ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం 10th వరకే చూడాలి. కానీ ఇక్కడ రాజనీతి శాస్త్రానికి నిర్వచనం ఇచ్చాడు. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మొదటి పాఠంలో ఉన్నటువంటి నిర్వచనాలను ఇచ్చాడు. ఇక్కడే కాదు, ఎకనామిక్స్లోనూ ఆ మాదిరి చేశాడు. అలాగే హిస్టరీలో ఒకటి, జాగ్రఫీలో కూడా అలాగే టచ్ చేయడం జరిగింది. ఫస్ట్ పాఠం తీసుకున్నాడు అనమాట. ఇక్కడ అందులో ఇచ్చినటువంటి నిర్వచనాలు 4 నిర్వచనాలు. ఇప్పుడు ఎవరైనా డిఎస్సి ప్రిపరేషన్ చేసేవాళ్ళు టచ్ ఉంటుంది, కానీ పురాగా టెట్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఈ ప్రశ్న టచ్ ఉండదు. కాబట్టి ఇది మనం డిఫికల్టీ ప్రశ్న కిందనే భావించుకోవాలి. అది డిఎస్సీలో అయితే డైరెక్ట్ బిట్ కింద మనం భావించుకోవాలి. కానీ టెట్ కాబట్టి ఇది డిఫికల్టీ లెవెల్. ఇప్పుడు రాజనీతి శాస్త్రం రాజ్యంతో ప్రారంభమై రాజ్యంతో ముగుస్తుంది. అలాగే రాజనీతి శాస్త్రం ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది. రాజనీతి శాస్త్రం రాజ్యం మరియు ప్రభుత్వ పునాదులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం. రాజనీతి శాస్త్రం ప్రభుత్వ విధానాల గురించి చర్చిస్తుందని ఇక్కడ ఈ నిర్వచనాల్లో సరికానిది అడిగాడు. మొట్టమొదటిది జేడబ్ల్యూ గార్నర్, స్టీఫెన్ లేకాక్, పాల్ జానెట్, 4వది జేఆర్ సీలీ అని ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ మనకి సరికానిది ఏంటంటే 3వ నిర్వచనం. ఇక తర్వాత ప్రశ్న, భారతదేశ పరిశ్రమల దృష్ట్యా సరైన వాక్యం లేదా వాక్యాలను గుర్తించండి అని అడుగుతున్నాడు. సో ఈ మాదిరి ప్రశ్నలు అనేటువంటివి మా దగ్గర ఎగ్జామ్స్ రాసే పిల్లలకైతే అలవాటు ఉంటుంది. సో కొత్తగా టెట్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఇది కాస్త సందిగ్ధత, కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. ఇది చూస్తే మొదటి విజయవంతమైన బట్టల మిల్లు ముంబైలో స్థాపించబడింది. రెండోది మొదటి జనపనాల మిల్లు రిషా వద్ద స్థాపించబడింది. అలాగే అల్యూమినియం ప్రగలనం అంటే కరిగించడం అనేటువంటిది భారతదేశంలో 2వ అత్యంత ముఖ్యమైనటువంటి లోహ పరిశ్రమ. అలాగే మొదటి సిమెంట్ పరిశ్రమ చెన్నైలో స్థాపించబడింది. అంటే ఇది మనం చూసుకున్నట్లయితే, దీనికి మనం జాగ్రత్తగా కనుక పరిశీలన చేసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి 4 కూడా సరైన జవాబుగా మనకి తెలుస్తుంది. అంటే ఏ కరెక్టే, బి కరెక్టే, సి కరెక్టే, డి కరెక్టే, ఇవన్నీ కూడా దీన్ని మనం చేసుకోవచ్చు. ఇక తర్వాత చూస్తే భారతీయ వన్యప్రాణుల రక్షణ చట్టం అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరాల మీద ప్రశ్నలు అడుగుతున్నాడని గతంలో చెప్పడం జరిగేది, ఇప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు అడుగుతున్నాడు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది డైరెక్ట్ బిట్టే, కానీ డైరెక్ట్ బిట్ కదా అని మనం అనుకుంటే ఇక్కడే మనం తడబడుతుంటాం. సంవత్సరాల విషయంలో కానీ పర్సంటేజ్ల విషయంలో కానీ గుర్తుండదు అనమాట. అలాంటి పరిస్థితి మనకి ఇక్కడ ఉన్నది. ఇక్కడ 1972 ఇక్కడ ఆప్షన్ చాలా దగ్గరికి ఇచ్చాడు. 1975, 1972, 1978, 1988 ఇచ్చాడు ఇక్కడ. సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 78, 88 అనేటువంటి 2 ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలి, కరెక్ట్గా మనకి గుర్తుండాలి. ఇది 1972. ఇక తర్వాత ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే కాకతీయ పాలకుల సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. సో చరిత్ర ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైనా సరే మనకి చరిత్ర చదివేటప్పుడు ఆ వరుస క్రమం చూసుకోవాలి. కాకతీయులు అడగొచ్చు, విజయనగర పాలకులు అడగొచ్చు, మొఘలులు అడగొచ్చు, లేకపోతే మౌర్యులు అడగొచ్చు, నందులు అడగొచ్చు,
శాతవాహనులు అడగవచ్చు. సో ఇంటర్మీడియట్ స్థాయిలో పల్లవులు అడగవచ్చు. ఎలాగైనా అడగవచ్చు. ఈ వరుస క్రమం చూసుకోవాలి. అంటే వరుస క్రమంలో ఇక్కడ మళ్ళీ కొన్ని విషయం మీరు తెలుసుకోవాలి. వరుస క్రమం అంటే కొన్నిసార్లు వరుసగా అడగొచ్చు. లేదా ఆ వరుసలో అక్కడిచ్చినటువంటి వరుసలో వరుస క్రమాన్ని కూడా మనం చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంశానికి ఒక 10 మంది రాజులు ఉన్నారనుకోండి. 10 మంది రాజుల పేర్లు వరుసగా ఇవ్వటం అనేది సాధ్యపడినప్పుడు ఏం చేస్తారంటే మొదటి రాజుది, మూడవ రాజుది, 5వ రాజుది, 7వ రాజుది, 10వ రాజుది ఇస్తాడనుకుందాం. అలాంటప్పుడు మనం అక్కడ ఇచ్చినటువంటి ఆ 5గురిలో మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి కాలక్రమాన్ని అమర్చవలసి ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక తర్వాత ఇందులో మనం ఈజీగానే మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ప్రోలరాజు, మొదటి ప్రోలరాజు, రెండవ ప్రోలరాజు, రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనం 3వది సరైనటువంటి సమాధానం. ఇక తర్వాత ప్రశ్న చూడండి. అంటార్కిటికా మినహా దాన్ని పక్కన పెడితే మిగిలిన అన్ని ఖండాల పశ్చిమ తీరంలో ఈ విధమైనటువంటి శీతోష్ణ స్థితి ఉన్నది. ఇక్కడ వృక్ష సంపద అంటే ఇక్కడ వృక్షజాలము విశాల పత్ర సతత హరితంగా ఉంటుంది అని చెప్పాడు. అంటే అంటార్కిటికాని మినహాయించుకోవాలి. అంటే ఇక్కడ మనకి సరైనటువంటి సమాధానం మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంతాలు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. సో డైరెక్ట్ బిట్ ఇది. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు అంటే ప్రశ్న అలా పెద్దగా ఉన్నది, ఆన్సర్ సింపుల్గానే ఉంటుంది. అంటే మన సమయాన్ని కిల్ చేయడానికి ఇచ్చేటువంటి ప్రశ్నలు అనమాట. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా విలీనం చేయబడిన రాజ్యాలని వరుస క్రమంలో అమర్చండి అని ఇచ్చాడు. సో ఇది నేను అంటే ఈ టెట్ ఎగ్జామినేషన్కి ముందు అనుకుంటాను, బాగా గుర్తు నాకు. 8వ తరగతిలో ఉన్నటువంటి క్రోనాలజీ అంశాలన్నీ కూడా వరుస క్రమంలో చెబుతూ ఇక్కడ వివరణ ఇచ్చాను. బహిళకు ఆ యొక్క వీడియో నుంచి ప్రశ్న వచ్చింది. నాకు ఆశ్చర్యం వేసింది ఈ ప్రశ్న చూడగానే. అంటే మనం ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఏ రాజ్యాలు కలిసిపోయాయి, ఏ రాజ్యాలు విలీనం చేసుకున్నారు అనేటువంటి చదువుతాం. కానీ వరుస క్రమం అడిగేటప్పుడే మాత్రం తడబడతాం. ఇక్కడ అది బేస్ చేసుకుని బిట్ ఇచ్చేసాడు వీడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి సతారా, సంబల్పూర్, ఉదయపూర్, నాగపూర్ అనేటువంటిది దీనికి సరైనటువంటి సమాధానం. ఇక తర్వాత ప్రశ్న చూసుకుంటే తులువ వంశానికి చెందినటువంటి శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1509 ఆగస్టు 8న విజయనగర సింహాసనం అధిష్ఠించాడని తెలిపే శాసనం. యాక్చువల్గా ఈ బిట్టు మన ప్రస్తుత టెక్స్ట్ బుక్స్లో లేదు, పాత టెక్స్ట్ బుక్స్లో ఉంది. అలాగే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంది. ప్రజెంట్ ఇచ్చినటువంటి కొత్త టెక్స్ట్ బుక్స్లో మనకి ఒక టేబుల్ ఉంటుంది, టేబుల్లో ఈ బిట్ ఉంటుంది. ఒకసారి చూసుకోండి. నేను మేబీ రైట్ అనుకుంటున్నాను. ఒక టేబుల్ ఉంటుంది, విజయనగర ఈ శాసనాలకు సంబంధించి, కాకతీయ శాసనాలకు సంబంధించి ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో నేను ఈ ప్రశ్న చూసినట్టు నాకు ఐడియా ఉంది. అంటే ప్రస్తుతం ఇంటర్మీడియట్లో ఉంది, అలాగే ఓల్డ్ ఇంటర్మీడియట్లో ఉంది, అలాగే ఓల్డ్ మనకి 7th క్లాస్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో కూడా ఈ ప్రశ్న ఉండేది. మరి అక్కడి నుంచి తీసుకుని ఇచ్చాడు. మొదటే మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇంటర్మీడియట్ నుంచి ఒక బిట్ ఇచ్చాడు సివిక్స్ నుంచి, ఇప్పుడు హిస్టరీ నుంచి ఒక ప్రశ్న ఇక్కడ మనకు పడింది. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే దీనికి సరైనటువంటి సమాధానం హంపి. ఇక తర్వాత సంచార జీవుల జీవనాన్ని గురించి సరికాని వాక్యం 6th క్లాస్లో పెట్టేది. మన 6th క్లాస్ కదా, ఆ యొక్క ప్యాసేజ్లో స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళిపోతుండే. అంటే ఇదంతా సోదుగా ఉంది, ఇక్కడ ఇంత చదవడం అవసరమా అని. కానీ ఈ ప్రశ్న చూస్తే ఖచ్చితంగా మీ అందరికీ నాకు తెలుసు అక్కడ బుర్ర గిర్రని తిరిగి ఉంటుంది. అంటే ఇది కూడా ప్రశ్నేనా అనిపించుంటుంది. అంటే ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామ్ వేసేవాళ్ళు అయితే ఈ ప్రశ్న ఈజీగా చేయగలుగుతారు. ఈవెన్ మా స్టూడెంట్స్ అంటే నా ఎగ్జామ్స్ రాసేటువంటి పిల్లలు అయితే దీన్ని కనిపెట్టగలుగుతారు. అప్పుడు చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్. వారు చిన్న చిన్న సమూహాలుగా జీవిస్తారు, వారు గుహలలో చెట్ల నీడలలో నివసించేవారు, వారి పని కోసం తరచుగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేవారు, వారి ఆహారాన్ని సమూహంలోని వారు అందరితో పంచుకుంటారు. యాక్చువల్గా ఇది ఈజీగా ఇచ్చేసాడు. ఏంటంటే ఇక్కడ మూడోది సరికానిది ఏంటంటే మూడోది. అంటే వారు పని కోసం, అప్పట్లో పని కోసం కాదు కదా, వేట కోసం, ఆహారం కోసమే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళేవారు. ఇది ఈజీగా తెలుస్తుంది. బట్ ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మాత్రం బీ అలర్ట్. ఏదో ప్యాసేజ్ ఉంది, అది మేము చదవం, అక్కడితో మనం వదిలేద్దాం అంటే అయ్యేటి పని కాదు. బీ అలర్ట్ స్టూడెంట్స్. ఇక తర్వాత ప్రశ్న చూసుకుందాం. రాష్ట్రంలోని అన్ని గృహాలకు పైకప్పు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాన్ని తప్పనిసరి చేసినట్టు భారతదేశం మొట్టమొదటి రాష్ట్రం. ఇది మన 10th క్లాస్లో ఉంటుంది. ఇది కొత్త ప్రజెంట్ ఉన్నటువంటి 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి డైరెక్ట్ బిట్ అనమాట. ఇది చదవకపోతే చేయలేరు. డైరెక్ట్ బిట్ అని నేను అన్నాను, కానీ
ఇది చదవకపోతే తెలియదు అనమాట మనకి. దీనికి సరైనటువంటి సమాధానం తమిళనాడు. ఇక తర్వాత చూసుకుంటే ఢిల్లీ సుల్తానుల వంశ స్థాపకులను జతపరచడంలో సరైన ఎంపిక అని అడిగాడు. ఢిల్లీ సుల్తానులు మీకు తెలుసు కాబట్టి దాని ప్రకారం మీరు ఇది మనం ఈజీగా చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజ్గా ఆప్షన్స్ ఇవ్వటం వల్ల అంటే ఇక్కడ 4 ఇచ్చాడు అనమాట. ఇక్కడ అంటే కుతుబుద్దీన్ ఐబక్, బాహులాల్ లోడి, కిజర్ ఖాన్, గియాజుద్దీన్ తుగ్లక్. మనకి ఈ పేర్లు ఎవరి పేర్లు తెలియకపోయినా ఆ వంశం పేరు కనుక మనకి గుర్తుంటే వీటిని మనం ఈజీగా పెట్టవచ్చు. ఇప్పుడు కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశం, తర్వాత బాహులాల్ లోడి వంశం, కిజిర్ ఖాను, గియాజుద్దీన్ తుగ్లక్ ఇలాగా ఉన్నప్పుడు మన ఈ వరుస క్రమాన్ని ఢిల్లీ సుల్తానుల వంశ స్థాపకులు ఎవరైతే ఈ వంశాన్ని స్థాపించారో వాళ్ళ యొక్క వరుస క్రమాన్ని అడుగుతున్నాడు కాబట్టి సో ఢిల్లీ సుల్తానుల వంశ స్థాపకులు మనం సరైనటువంటి వరుస మనం చూసుకున్నట్లయితే బానిస వంశం కుతుబుద్దీన్ ఐబక్, లోడి వంశం బాహులాల్ లోడి, సయ్యద్ వంశం కిజిర్ ఖాన్, అలాగే తుగ్లక్ వంశం గియాజుద్దీన్ తుగ్లక్. ఈ వరుస మనం చూసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత ధ్రువ నక్షత్రం ఏ దిక్కును సూచిస్తుంది? డైరెక్ట్ బిట్ మనకి ఇది 6th క్లాస్లో ఉంటుంది. దీన్ని డైరెక్ట్ బిట్ ఎప్పుడు కూడా ఉత్తరమే సూచిస్తూ ఉంటుంది కాబట్టి. ఇక తర్వాత ప్రశ్న చూస్తే సమాన వేతన చట్టం సమానమైన పనికి సమాన వేతనం అని చెప్తుంది. ఈ చట్టం చేయబడినటువంటి సంవత్సరం. సమాన వేతన చట్టం ఎప్పుడు చేయబడిందంటే అయిపోతుంది కదా, అలా అడగలేదు. ఏదో పెద్ద ప్యాసేజ్ ఇచ్చి దాన్ని ఏదో మెలికేద్దాం అన్నట్టుగా చూశాడు. సో ఇది డైరెక్ట్ బిట్టే. సో ఇది 1976 దీనికి సరైనటువంటి ఈ సమాధానం. మేధావంతులైన గ్రామీణ యువతకు ఉద్యోగితను కల్పించడం ఈ పథకం యొక్క ఉద్దేశం. మనకి ఇది 9th క్లాస్ అనుకుంటాను. ఇది 9th క్లాస్లో మనకి ఇది ఉంటుంది. దీనికి సరైన సమాధానం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. సో డైరెక్ట్ బిట్ ఇది. ఇక తర్వాత భారతదేశంలో ఒకే ఒక లోక్సభ నియోజకవర్గాలు గల రాష్ట్రాలు ఎన్ని అని ఇచ్చాడు. సో దీనికి సరైనటువంటి సమాధానం 3 రాష్ట్రాలు. సో ఇక్కడ రాష్ట్రాలు అన్నాడు కాబట్టి మనకి మిజోరాం, నాగాలాండ్, సిక్కిం. దీనికి సరైనటువంటి సమాధానం. ఒకవేళ కీలో ఏమైనా తేడా ఉంటే అది చూసుకోండి విద్యార్థులారా. ఇక తర్వాత UNDP ప్రచురించేటువంటి మానవ అభివృద్ధి నివేదిక దేశాలను వీటి ఆధారంగా విభజిస్తుంది. ఇది కొంచెం అండర్స్టాండింగ్, అంటే దేని బేస్ చేసుకునేది విభజిస్తుంది దేశాలను అన్నదాన్ని చూసుకుంటే మనకి ఇక్కడ ABCD కింద ఇచ్చాడు. ప్రజల విద్యాస్థాయి, సామాజిక వెనుకబాటుతనం, తలసరి ఆదాయం, అలాగే ఆరోగ్య స్థితి. మనం ఇక్కడ చూసుకుంటే ప్రజల విద్యాస్థాయి ఖచ్చితంగా మానవ అభివృద్ధి నివేదికలో అది ఉంటుంది, అక్షరాస్యత రేటు ఇవి సంబంధించింది. ఇక సామాజిక వెనుకబాటుతనం అనేటువంటిది మనకి ఇక్కడ వర్తించదు. అలాగే తలసరి ఆదాయం, ఆరోగ్య స్థితి అనేటువంటిది వస్తుంది. సో సరైనటువంటి సమాధానం ACD దీని ప్రకారం చూసుకున్నట్లయితే. ఇక తర్వాత ఈ క్రింది వాక్యంలో సరైనది గుర్తించండి అన్నాడు. అంటే ఎంత కన్ఫ్యూజ్ అంటే ఈ బిట్టు, మనం ఈ కాంతి సంవత్సరానికి సంబంధించి పూర్తిగా చివరి వరకు అంకెలు చూసుకుంటేనే కానీ ఇది చేయలేమన్నమాట. సో అలాంటి ప్రశ్న అనమాట. అంటే కాంతి గంటకు ఎన్ని కిలోమీటర్లు, కాంతి సెకనుకు ఎన్ని కిలోమీటర్లు, కాంతి నిమిషానికి ఎన్ని, కాంతి సెకనుకు ఎన్ని అనేటువంటిది ఇచ్చాడు. దీనికి సరైనటువంటి సమాధానం కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సో 7th క్లాస్లో మనకి ఈ ప్రశ్న ఉంటుంది. ఈ వీడియో చాలా పెద్దగానే ఉంటుంది విద్యార్థులారా, అవసరం కాబట్టి ఫాలోఅప్ చేసుకుంటూ చూడండి, తప్పదు ఇంకా. ఇక తర్వాత పిట్స్బర్గ్ అనేది ఈ దేశంలోని ముఖ్యమైన ఇనుము ఉక్కు కర్మాగారం గల నగరం అన్నాడు. దీనికి జర్మనీ, యునైటెడ్ స్టేట్స్, రష్యా, కెనడా. ఇది డైరెక్ట్ బిట్టే, దీనికి పెద్దగా మనం బాగా ఇబ్బంది పడవలసిన లేదు, అమెరికాని పెట్టుకుంటే అయిపోతుంది. ఇక తర్వాత ప్రశ్న చూడండి. చోటీ ఔర్ బడేకా సవాల్ అనే పుస్తకాన్ని రచించి మరియు ప్రచురించినది ఎవరు? లక్ష్మీనాథ్ కాశీభట్, రామ్ చెద్దా, అలాగే రాజ్ సుందరి దేవన్ ఇచ్చాడు. సో దీనికి సరైనటువంటి సమాధానం కాశీభట్. ఇది డైరెక్ట్ బిట్ మనకి. ఇక తర్వాత సరైన కాలక్రమాన్ని గుర్తించండి. ఇది గవర్నర్ జనరల్స్ కాలక్రమం. అంటే చూడండి, ఒకే పేపర్లో మనకి 2 రకాల వరుస క్రమాలు అడిగాడు ఇక్కడ. అంటే పేపర్ ఏ మాదిరి ఉన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి సరైనటువంటి సమాధానం చూసుకుంటే హేస్టింగ్, వెల్లెల్సీ, బెంటిక్ అండ్ డల్హౌసీ ఈ వరుస ఏదైతే ఉందో అది దీనికి సరైనటువంటిది. ఇక తర్వాత దక్షిణ భారతదేశంలో రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? ఇది మనకి డైరెక్ట్ బిట్టే. దీనికి సింపుల్గా మనం ప్రోలయ వేమారెడ్డి అని పెట్టుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత మనం ఈ ప్రపంచాన్ని మన పూర్వీకుల నుండి వారసత్వంగా పొందలేదు, అలాగే మన పిల్లల నుండి మనం అప్పుగా తీసుకున్నాం. ఇది ఈ స్టేట్మెంట్ ఏదైతుందో దేనికి సంబంధించింది చూడండి. అంటే
పాఠంలో ఉన్నటువంటి కొన్ని లైన్స్ని తీసుకుని ఇక్కడ ప్రశ్న ఇచ్చాడు అనమాట. ఇది సుస్థిరత అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం. అంటే ఇది కష్టమా సార్ అంటే ఒక రకంగా కష్టమైందే, ఈజీయా సార్ అంటే ఒక రకంగా ఈజీ అయింది. కాకపోతే అంటే కాన్సెప్ట్ మనకు తెలుసుంటే, సుస్థిరత అభివృద్ధి అనేటువంటి కాన్సెప్ట్ మనకు తెలుసుంటే ఇలాంటి ప్రశ్నలు మనం ఈజీగా చేయొచ్చు. ఇది ఒకటే కాదు, మనకి సుస్థిరత అభివృద్ధి మీద ఇంకో పేపర్లో కూడా ఒక ప్రశ్న ఇచ్చాడు. అది మీకు తెలుస్తుంది, ఫ్లోలో వచ్చినప్పుడు అది కూడా తెలుస్తుంది. ఎందుకంటే 17 ఉంటాయి కదా మనకి అక్కడ సుస్థిర అభివృద్ధిలో. ఆ 17లో 9దో 7దో సమ్ అడిగాడు, అది కూడా చూద్దాం. ఇక తర్వాత ఈ క్రింది వానిలో మానవ నిర్మిత వనరు ఏదన్నాడు. సో సింపుల్ బిట్, నాకు తెలిసి ఇందులో వచ్చినటువంటి సింపుల్ బిట్ ఇదే, సాంకేతికత అనేటువంటిది. ఇక వనరులు మానవుని అవసరాలను తీర్చే సాధనాలు అని వనరుల గురించి నిర్వచించిన వారు. మనకి 8th ప్లస్ ఈ 10th ఉంటుంది ఈ నిర్వచనం. ఇది ఇచ్చినటువంటి జిమ్ ఆర్మన్. ఇక తర్వాత పటాల తయారీలో అక్షాంశ రేఖాంశ భావాలను అన్వయించిన వారు. సో డైరెక్ట్ బిట్ ఇది మనకి ఎప్పుడో చదువుతూ ఉంటాం కాబట్టి గ్రీకులు దీనికి సరైనటువంటి సమాధానం. ఫ్రెంచ్ చరిత్రలో రాజకీయ సంకేతాలకు సంబంధించి కాంతిని ప్రసరించే త్రిభుజములోని కన్ను, మనకి త్రిభుజం బొమ్మ ఉండి అక్కడ ఉంటుంది. అందులో మనకి అంటే నేను చాలాసార్లు చెప్పాను, మనకి 6th నుంచి 10th వరకు ఉన్నట్టు అన్ని ఫిగర్స్ మీద అవగాహన ఉండాలి, అన్ని మ్యాప్ పాయింట్స్ మీద అవగాహన ఉండాలి, అన్ని గ్రాఫుల మీద అవగాహన ఉండాలి అని చెప్తూ ఉంటాను. అంటే ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ఉద్దేశంతో చెబుతూ ఉంటాను అనమాట. ఇది బొమ్మల మీద ఇచ్చినటువంటి ప్రశ్న ఇది. సో కాంతిని ప్రసరించే త్రిభుజంలోని కన్ను దేనికి మనకి జ్ఞానానికి సంబంధించినటువంటిది. సో దానికి సరైనటువంటి సమాధానం అది. ఇక సరికాని జతను గుర్తించండి అన్నాడు. సో 8th క్లాస్లో ఉన్నటువంటి అంశం మీద సెరికల్చర్, పిసికల్చర్, విటికల్చర్, హార్టికల్చర్ అని ఇచ్చాడు. సో ఇది చాలా ఈజీగా ఇచ్చేసాడు. ఇది చెప్పాలంటే హార్టికల్చర్ పశుపోషణ అని ఇచ్చేసాడు. ఇది సరికాదు అనమాట, చాలా ఈజీగా ఉంది ప్రశ్న. బట్ అయితే చదవలేకపోతే అది కూడా చేయలేరు, బట్ ఒకసారి చూస్తే చేసేయచ్చు. నా దృష్టిలో ఇన్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్ అండ్ ఈజీ క్వశ్చన్. ఇక తర్వాత 1933 సంవత్సరం నాటి కాలం నాటి జర్మనీ అధ్యక్షుడు అనగానే మనం రైజిని హిట్లర్ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది బాడీ, మన మైండ్. బట్ ఇక్కడ దానికి సరైనటువంటి సమాధానం హిడెన్బర్గ్ అనమాట. ఇక తర్వాత సో బుగ్యాల్ అనేటువంటిది దీనిని సూచిస్తుంది. సో జాగ్రఫీ భాగం నుంచి ఇచ్చాడు ఈ ప్రశ్న. ఇది మనకి సింపుల్గా చెప్పేచ్చు అనమాట, ఒక భౌగోళిక స్వరూపం అని మనం ఈజీగా చెప్పొచ్చు. ఇక బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజులలో చివరి వాడని, అతని మరణం తర్వాత అతని వారసులను ఎవరిని కూడా రాజులకు గుర్తించడం జరగదని, వారిని కేవలం యువరాజులుగా మాత్రమే పిలవడం జరుగుతుందని 1856లో ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే సిపాయిల తిరుగుబాటు సమయం అన్నమాట. అది అంతకుముందు 1 సంవత్సరం ముందు జరిగినట్టు. అప్పుడు ఎవరున్నారు మనకి ఈజీగా, లార్డ్ కానింగ్. సో లార్డ్ కానింగ్ అనేటువంటి సమాధానం ఇక్కడ మీరు పెట్టుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళు లార్డ్ కానింగ్. ఇక తర్వాత మహాజనపదాలు వాటి రాజధానులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. సో ఇది కూడా నేను గతంలో మహాజనపదాలకు సంబంధించి ఒక వీడియో చేశాను. ఏదో ఒక సందర్భంలో ఇలాంటి ప్రశ్నలు వస్తాయనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ ప్రశ్న వచ్చింది. మీరు కావాలంటే ఆ యొక్క వీడియో చూడండి, అందులో ప్రతి దానికి కూడా నేను కోడ్ ఇచ్చాను అనమాట. కోడ్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఈ ఒక మహాజనపదం, దాని యొక్క రాజధాని ఏమిటనేటువంటిది. ఒకవేళ అది మీకు తెలియకపోతే మురళీధర్ క్లాస్ రూమ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందులో ఉంటుంది మహాజనపదాలకు సంబంధించినటువంటి ఆ యొక్క పాఠం చూడండి. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ గాంధార, పూంచ్ అనేటువంటిది తప్పు. మనం అస్మక, పైఠాన్, అవంతి, ఉజ్జయిని, అంగ, చంప ఇటు తిరిగి గాంధార అనేటువంటిది పూంచ అని ఇచ్చాడు, ఇది తప్పు. ఇక తర్వాత 2011-12 సంవత్సరం ప్రకారం గ్రామీణ ప్రాంతంలో నివసించే 5 సభ్యులకు నెలకు ఎన్ని రూపాయల కంటే తక్కువ సంపాదిస్తే ఆ కుటుంబము పేదరిక గీతకు దిగువనున్నట్లుగా చెప్పవచ్చు అన్నాడు. అంటే 9వ తరగతిలో మనకి ఎకనామిక్స్ విభాగం నుంచి ఇచ్చినటువంటి ప్రశ్నగా భావిస్తున్నాను ఇది. బట్ ఇది కొంచెం మనల్ని అటు ఇటు తిప్పి చేసాడు అనమాట. దీనికి సరైనటువంటి సమాధానం 40-80. మనం డైరెక్ట్గా చూసుకోవచ్చు ఇది కూడా. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. క్రింది వానిలో సరైన వాక్యం లేదా వాక్యాలను గుర్తించమన్నాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలు మామూలుగా చూస్తే మనకు డైరెక్ట్ ప్రశ్నలుగా అనిపిస్తాయి, కానీ ఇలాంటివి ఏబిసిడీలు ఇచ్చి అడుగుతున్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతాం అన్నమాట. దానికి ఉదాహరణగా మనం ఈ ప్రశ్నను చూసుకోవచ్చు. ఈ బిట్ని చూద్దాం ఒకసారి. 1920 మార్చిలో ముంబైలో ఖిలాఫత్ కమిటీ ఏర్పడింది, దానికి ఏ ఆప్షను. అలాగే బి అయితే 1915 జనవరిలో మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చారు. అలాగే 1919 ఏప్రిల్ 10న అమృత్సర్లో శాంతియుతంగా జరుగుతున్న ఊరేగింపుపై పోలీసులు కాల్పులు జరిపారు. 1922 జనవరిలో సహాయ నిరాకరణ ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమైనది. ఇది 8th క్లాస్లో
మనం 8th క్లాస్లో ఉన్నటువంటి క్రోనాలజీ ఆర్డర్ క్లాస్లో కూడా నేను అది చెప్పాను. ఇది ఇప్పుడు దీని ప్రకారం కనుక చూసుకున్నట్లయితే 1920 మార్చిలో ముంబైలో ఖిలాఫత్ కమిటీ ఏర్పడింది. ఇది తప్పు. ఇది సో నాకు తెలిసి 1919 ఇది మార్చి ఓకే, కానీ 1919 ఖిలాఫత్ కమిటీ ఏర్పడింది. కానీ ఇక్కడ ఎంత దగ్గరగా ఇచ్చాడో చూసారా. అలాగే 1915 జనవరిలో మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు, రైట్. అలాగే 1919 ఏప్రిల్ 10 అమృత్సర్లో శాంతియుతంగా జరుగుతూ ఊరేగింపు, పోలీసులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత మనకి జలియన్ వాలాబాగ్ సంఘటన, ఇదంతా ప్రాసెస్ ఓకే, రెండు ఓకే. ఇక చూడండి 1922 జనవరిలో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది అన్నాడు. 22 ఇక్కడ ఇది తప్పు అనమాట. 1920లో కదా మనం ప్రారంభం అవుతాం. అంటే ఎంత దగ్గరగా ఇచ్చాడు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ చూడండి, ఏ మరియు బి, ఏబి మరియు సి, బి మరియు సి ఇలా ఇచ్చాడు అనమాట. అంటే కన్ఫ్యూజ్ చేయటమే, ఏబిసిడి అన్నట్టుగా ఇచ్చాడు. సో ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు యాక్చువల్గా డైరెక్ట్ బిట్లు అయినా కూడా ఇలా ఇచ్చినప్పుడు మాత్రం ఇది పెట్టడం కష్టంగా ఉంటుంది. సో నా దృష్టిలో ఇది మోడరేట్ క్వశ్చన్గా చెప్పొచ్చు. ఇంకా తర్వాత భారతదేశంలో షెడ్యూల్ భాషలలో అతి తక్కువగా మాట్లాడే భాష ఏది అంటే మన రాజ్యాంగం గుర్తించిన భాషల్లో 22 ఉన్నాయి కదా, 22లో ఏ భాష తక్కువగా ఉన్నది అని ఇచ్చాడు. గుజరాతీ, సింధీ, సంస్కృతం, అస్సామీ. సో ఇది మనం చెప్పే సంస్కృతం పెద్దగా ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి అది మనం పెట్టవచ్చు. ఇక తర్వాత ఈ క్రింది నదులు మరి వాటి ఉపనదులను జతపరచండి. ఇప్పుడు సీలేరు, కొయినా, హేమావతి, జయమంగళ అని ఇచ్చాడు. సో నదులు, సో మనకి 10th క్లాస్ 9th క్లాస్ జాగ్రఫీ టెక్స్ట్ బుక్స్లో మనకి దీని మీద ఉంటుంది కాబట్టి అది మనం ఈజీగా చేయొచ్చు. బట్ కింద ఉన్న ఆప్షన్స్ని బట్టి మనం ఎంపిక చేసుకోవాలి. దీనికి సరైనటువంటి సమాధానం చూసుకున్నట్లయితే గోదావరి, సీలేరు, కృష్ణ, కోయిన, కావేరి, హేమావతి, పెన్న, జయమంగళం. సో ఏసీడిబి ఈ ఆర్డర్లో కనుక మీరు చూసుకుంటే ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత చూద్దాం, ఈ క్రింది వాటిని జతపరచండి. సో ఇది కూడా ఈజీయే. అంటే బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, స్త్రీ పురుష తులన, గులాంగిరి. సో ప్రశ్న మనకి డైరెక్ట్ బిట్లు ఇవన్నీ. బట్ ఇక్కడ ఏం చేశాడు, ఒక ప్రశ్నలో 4 ప్రశ్నలు ఇచ్చాడు అనమాట. సో గులాంగిరి ఎవరు రాశారు అదొక ప్రశ్న, బ్రహ్మ సమాజం ఎవరు స్థాపించారు అదొక ప్రశ్న, స్త్రీ పురుష తులన ఎవరికి సంబంధించి ఎవరు రాశారు అదొక ప్రశ్న, అలాగే ఇంకోటి ఏంటిది ఆర్య సమాజం ఎవరు అంటే 4 ప్రశ్నలు కలిపి ఒక్క బిట్గా ఇచ్చాడు అనమాట. చూసుకోండి ఎలా ఉందో మనకు పేపర్ పరిస్థితి. ఇక తర్వాత జ్యోతిరావు పూలే ఇది అయిపోయింది. జ్యోతిరావు పూలే గులంగరి అది అయిపోయింది కదా. ఇది నెక్స్ట్, ఆర్యులు ఈ దేవుడిని పూజించలేదు. ఇక్కడ కడ వరకు చదవకపోతే ఇబ్బంది పడిపోతూ ఉంటాను కదా, చివరి వరకు చదవాలన్నమాట. పూజించారు, పూజించలేదు అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, సూర్యుడు, పశుపతి, వరుణుడు, యముడు. డైరెక్ట్ ఇది పశుపతి అనగానే మనకు ఆర్యులు కాదు కదా, ఎవరు సింధు ప్రజలు. సో ఈజీగా చేసేయచ్చు మీరు. ఇక తర్వాత భారత రాజ్యాంగం గుర్తించిన మొత్తం భాషల సంఖ్య. ఈ కాన్సెప్ట్ మీద ఇందాక ప్రశ్న ఇచ్చాడు 6th క్లాస్ నుంచి, మళ్ళీ 6th అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ప్రశ్న ఇచ్చాడు ఇక్కడ. సో 22 కదా, డైరెక్ట్ బిట్ తీసేయండి. ఇంకా భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ వారి భాష, మతం, ప్రాంతం ఏమైనప్పటికీ కూడా ప్రతి పౌరుడు తన సొంత భాషను మరియు సంస్కృతిని కాపాడుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది మైనారిటీకి సంబంధించింది కదా. సో దీనికి ఇచ్చిందంటే సమాధానం మేబీ ఇక్కడ 26, 27, 28 జరుగుతుంది. డైరెక్ట్ ఇంకా 29 సరైనటువంటి సమాధానం 29. ఇక తర్వాత ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నదీ తీర ద్వీపం అయిన మజులి. సో 9వ తరగతి జాగ్రఫీ నుంచి ఇచ్చాడు ప్రశ్న. ఇది మనకి బ్రహ్మపుత్ర నది విభాగానికి సంబంధించింది. సో అది ఉంటే కనుక డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇక మన భారత రాజ్యాంగ పితామహుడు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతూ ఉంటాడు, కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ తప్పు చేస్తుంటారు. అడుగుతుంటాడు పాపం, కానీ మన వాళ్ళు చాలా మంది తప్పు చేస్తుంటారు. బాబు రాజేంద్ర ప్రసాద్ అని ఎడతారు కొంతమంది. సో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. ఇది దీనికి సరైనటువంటి సమాధానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక తర్వాత టెన్నిస్ కోర్ట్ శపథం జరుగుతున్నటువంటి సందర్భంలో చూడండి, 9th క్లాస్లో మన ఫ్రెంచ్ విప్లవం జాగ్రత్తగా చదవకపోతే ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం అనమాట. అక్కడ ఒక చిత్రం ఉంటుంది మనకి, మేము చూసుకోండి ఒకసారి, సబ్జెక్ట్ కరెక్షన్ ఒకసారి చూసుకోండి, చిత్రం ఉంటుంది. అక్కడ ఫ్రెంచ్ 10వ లూయి 3వ వర్గం ప్రజలు వెంటనే టెన్నిస్ కోర్టుని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆదేశించగా, మేము ఇక్కడ నుండి కదిలి వెళ్ళిపోవడం జరగదని మీ చక్రవర్తికి చెప్పండి, కావాలంటే తుపాకులతో వచ్చి మమ్మల్ని కాల్చి చంపి ఖాళీ చేయండి అని చెప్పడం జరుగుతుంది అనమాట. అక్కడ ఇచ్చాడు అది. అలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే మనకి ఎలా తెలుస్తుంది, టెక్స్ట్ బుక్ ఒక కంప్యూటర్ మనం ఏదైనా జిరాక్స్ తీసుకోవడానికి స్కానర్ ఏ విధంగా స్కాన్ చేస్తుందో
రోబో సినిమాలో రజనీకాంత్ ఏ విధంగా ఈ మాదిరి స్కాన్ చేసాడు, ఆ మాదిరి మనం స్కాన్ చేస్తేనే కానీ ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు చేయలేమన్నమాట. దీనికి సరైనటువంటి సమాధానం మేరాబు. ఇక తర్వాత, లావా పీఠభూములు సారవంతమైన నేలలను కలిగి ఈ పంట పండించడానికి ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. లావా పీఠభూములు అంట, సారవంతమైన నేల అంట. ఇంతకంటే ఈజీ బిట్ ఎక్కడన్నా ఉంటుందా? పత్తి పంట అంటే ఆడు ఎలా ఇచ్చాడు? నల్లరేగడని ఇవ్వలేదు. నల్లరేగడని ఇస్తే పత్తి అని మనకు తెలిసిపోతుంది, కానీ తిప్పడిగాడు అనమాట. అది విషయం. ఇక తర్వాత, భక్తి ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? సో ఇది కొంచెం కాంప్లికేటెడ్. సో భక్తి ఉద్యమం ప్రారంభించిన వారు అన్నప్పుడు మనకి ఇక్కడ రామానుజాచార్యుల లేదా ఆదిశంకరాచార్యుల అనేటువంటి దాంట్లోకి వస్తాం. అయితే నిజానికి మన టెక్స్ట్ బుక్ ప్రకారం చూసుకుంటే రామానుజాచార్యులు రైట్ ఆన్సర్ అనమాట. అంటే అంతకంటే ముందు శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని ఇలాంటి ప్రతిపాదించారు, ఉద్యమం చేశారు. బట్ టెక్స్ట్ బుక్ ప్రకారం మనం ఫాలోఅప్ చేసుకోవాలి కాబట్టి రామానుజాచార్యులు రైట్ ఆన్సర్. 1966లో హైకోర్టు ఈ నగరంలో ఏర్పాటు చేయబడింది. అంటే ఒక ఇయర్స్ మీద ఎన్ని ప్రశ్నలు ఇచ్చాడో చూడండి, ఇక్కడ ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి ఇయర్స్ మీద. 1966లో హైకోర్టు మనకి ఢిల్లీలో ఏర్పాటు చేయబడింది. కనుక మద్రాస్, ముంబై, కలకత్తా ఇవన్నీ కూడా ఎప్పుడో వచ్చాయి. 1966లో మాత్రం ఢిల్లీ హైకోర్టు అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ క్రింది ప్రకటనలను పరిగణనలోకి తీసుకుని సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. అంటే మళ్ళీ మనకు తలపోటు స్టార్ట్ అయింది అనమాట. ఈ బిట్టు రయ్యమని వెళ్తా ఉంటే ఇక్కడ ఆగుతుంది. ఏబిసిడి ఇచ్చాడు చూడండి. విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రమైన రాజస్థాన్ భారతదేశం మొత్తం జనాభాలో కేవలం 5.5% మాత్రమే కలదు. ఓకే, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఓకే, అరుణాచల్ ప్రదేశ్ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 37 మంది మాత్రమే కలరు. 1981 నుండి జనాభా వృద్ధి రేటు క్రమంగా పెరగడం ప్రారంభమైనది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఓకే, విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రం, సరైన సమాధానం. 2 జనాభా లెక్కల ప్రకారం ఓకే. అరుణాచల్ ప్రదేశ్ సో 37 కాదు కదా మనకి, మరి 17 అనేటువంటిది రైట్ ఆన్సర్. అలాగే 1981 జనాభా వృద్ధి రేటు క్రమంగా పెరగడం ప్రారంభమైనది. అయితే పెరగడం అనేటువంటిది కాదు, మనకి 1981 నుంచి క్రమంగా తగ్గింది. అయితే మరి ఇక్కడ ఆప్షన్ చూడండి, ఏబిసిడి, ఏబిసి, ఏబిడి, బిడి అని ఇచ్చాడు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్ కూడా తప్పే. ఇక్కడ 37 అని ఇచ్చాడు కదా, 17 ఉండాలి కదా. మరి ఎలా దీన్ని మనం తీసుకోవాలి? ఏబీలో ఇక్కడ మనకి సరైనటువంటి ఏబీ ఇక్కడ ఉందా? లేదు. సో కాబట్టి విద్యార్థులారా దీని మీద కూడా మీరు రైట్ చేసుకోవచ్చు, అది చూసుకోండి జాగ్రత్తగా. ఇక ఏ సామ్రాజ్యానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని గ్లోబును తయారు చేశారు? అది మనకు తెలిసింది, మొఘలాయుల సామ్రాజ్యం. ఓకే, అది వదిలేద్దాం. ఇంకా పొదల పొర, వితాన పొర, బహిర్గత పొరలు అనేవి సాధారణంగా ఈ రకమైన వృక్ష సంపదలో భాగంగా చెప్పవచ్చు. సో ఇది ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. ఈ బిట్ కూడా కొంచెం కష్టమే, మనం జాగ్రత్తగా నిశ్చితంగా స్టడీ చేస్తే మాత్రం ఇది చేయొచ్చు. ఇక మనకి ఈ పేపర్కి సంబంధించి కంటెంట్ అయింది, మెథడ్లోకి వద్దాం. సో మెథడాలజీ నేను చాలాసార్లు చెప్పాను కదా, ఇక్కడ ఇచ్చినటువంటి 12 ప్రశ్నల కోసం 3 టెక్స్ట్ బుక్స్ని ఫాలో అప్ అయ్యాడు అకాడమిక్ పుస్తకాన్ని. 2014ది, 2017ది, 2024 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ఈ 4 పుస్తకాలు ఎవరైతే చదివారో ఈ 12 ప్రశ్నలు బాగా చేయగలుగుతారు. అలా కాకుండా ఒక బుక్ పట్టుకున్నాడు మాత్రం చేయలేడు. ఇప్పుడు దాని ప్రకారం చూసుకుంటే, ఒక విద్యార్థి ఇచ్చిన సమాచారంలోని అంశాలను విభాగాలుగా చేసి వాటి మధ్య ఎలాంటి సంబంధం ఉన్నదో చెప్పగలిగేవాడు ఏమిటని ఇచ్చాడు. చెప్పగలగడం అనేటువంటిది దీని ద్వారా సాధించిన లక్ష్యము. అంటే ఇక్కడ అడిగిన ప్రశ్న మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక విద్యార్థి ఇచ్చిన సమాచారంలోని అంశాలు, అంటే ఒక విద్యార్థి ఏం చేశాడంటే ఒక సమాచారం ఇచ్చాడు, దాన్ని ఏం చేశాడంట విభాగాలుగా చేశాడు, విభజించడం అంటే మనం ఈజీగా చెప్పేచ్చు, ఇంక విశ్లేషణ అని. అయిపోయిందా? ఓకే, రైట్. తర్వాత ప్రశ్న చూస్తే, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు నిర్మాణాత్మక మూల్యాంకనం, ఫార్మేటివ్ అసెస్మెంట్, దీన్నే మనం ఇప్పుడు FA1, FA2, FA3, FA4 అంటున్నారు స్కూళ్ళల్లో. ఇది 4 సార్లు ఉంటుంది. దీనికి సరైనటువంటి సమాధానం 4. అయిపోయింది. బోధనోపకరణాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి తోడ్పడే మార్గదర్శక సూత్రాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. బోధనోపకరణాలు PLM,
ఓకే, ఎంపిక సూత్రము, భౌతిక నియంత్రణ సూత్రం, ప్రదర్శన సూత్రం, బాగా ఇవన్నీ రైటే. అంటే ఇలాంటివి కూడా ప్రశ్నలు ఇస్తాడా అంటే ఇస్తాడు, మెథడాలజీలో ఇస్తాడు, ఇలాంటివి ఇస్తాడు. ఈజీ బిట్గానే అనిపిస్తుంది, ఏమో కింద ఉన్న ఆప్షన్స్ బట్టి మనం తడబడొచ్చు కదా. ఇవన్నీ కూడా సరైనటువంటి సమాధానాలే. ఒక పాఠం చదివిన విద్యార్థి తర్వాత విద్యార్థి నుంచి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తనా రూపంలో వ్యక్తం చేయబడేవే ప్రవర్తనా లక్ష్యాలు. సో డైరెక్ట్ నిర్వచనం ఇది. ఇది విలియం డి ఎవరు అనుకుంటాను, విలియం డి రోమే గ్రోన్లాండ్ ఆనెస్టీ హానిస్కో. ఓకే, విలియం డి రోమే దీనికి సరైనటువంటి సంబంధం. ఓకే, ఇక తర్వాత కొఠారి కమిషన్ ప్రకారం మూల్యాంకనానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. సో 3 పేపర్లను గమనించినప్పుడు కమిషన్స్ మీద 3 పేపర్లోనూ మనకి ప్రశ్నలు కనబడుతున్నాయి, ఒకే మాదిరికి డిజైన్ చేశాడు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కొఠారి కమిషన్ మీద అలాగే ఇచ్చాడు చూడండి. మూల్యాంకనం ఒక నిరంతర ప్రక్రియ. రెండోది, ఇది ఉపాధ్యాయుల బోధనా పద్ధతులపై ప్రభావం చూపుతుంది, విద్యా సాధనకు అభివృద్ధికి తోడ్పడుతుంది, అలాగే విద్యా లక్ష్యాలతో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది అని ఇచ్చాడు. సో కొఠారి కమిషన్ మనకి అకాడమిక్ పుస్తకంలో ఉన్నటువంటి ఈ కమిషన్ తాలూకు అంశాలన్నీ కూడా మనం చదువుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ కమిషన్ మీద ప్రశ్నలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమే కాదంటలేదు, కానీ అందులో ఉన్నటువంటి అంశాలను క్షుణ్ణంగా పదే చదవటం మూలంగా ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు మనం చేయగలుగుతాం. ఒకవేళ ఇందులో ఏదైనా ఒక ఆప్షన్ తప్పు ఉన్నా కూడా మనం గుర్తుపడతాం అనమాట. సో అయితే బైలాక్ ఇవన్నీ కూడా 4 సరిగ్గానే ఉన్నాయి కాబట్టి ఓకే, కానీ ప్రతిసారి అలా ఉండదు కదా. అలా లేనిది కూడా ఒకటి ఉన్నది మీకు వస్తుంది తర్వాత. జ్ఞానమును ఉపయోగించే విధానమునకు నాలెడ్జ్ ప్రాధాన్యతనిస్తుంది, ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులకు బోధన చేయాలి అని ఒక ఉపాధ్యాయుడు భావించాడు. సో కొంచెం క్లోజ్అప్ చేసి చదువుతాను చూడండి. జ్ఞానమును ఉపయోగించే విధానమునకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులకు బోధన చేయాలి అని ఒక ఉపాధ్యాయుడు భావించాడు. అతడు బోధనకు ఎంపిక చేసుకోవలసింది ఏమిటి? సోషల్ సైన్స్, సామాజిక శాస్త్రము అన్నాడు. సో జ్ఞానమును ఉపయోగించు విధానమునకు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ నాలెడ్జ్ అన్నాడు. సో నాలెడ్జ్ కాదు, ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ నాలెడ్జ్. ఇక్కడ అంటే మనం ఖచ్చితంగా దీనికి సోషల్ సైన్స్ అనేటువంటిది సమాధానం అవుతుంది. చూద్దాం ఏ సరైనది. సోషల్ సైన్స్ అనేటువంటి సాంఘిక శాస్త్రం అనేటువంటిది అంటే జ్ఞానం అన్నాడు కదా, జ్ఞానం అనగానే నాలెడ్జ్ కదా, నాలెడ్జ్ అనగానే సోషియాలజీ, సామాజిక శాస్త్రం ఇలా మనం ఆలోచించుకోకూడదు. ఇక్కడ ఇచ్చాడు, అందుకని బహుశా ఇంగ్లీష్లో కూడా ఇచ్చాడు ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ నాలెడ్జ్. ఇంగ్లీష్ కూడా చూసుకోవాలంటూ ఉంటాను నేను ఇప్పుడప్పుడు. సరే, తర్వాత ప్రశ్న చూస్తే సాంఘిక శాస్త్ర విద్య గురించి క్రింది వానిలో ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రతిపాదనలను గుర్తించండి. ఏమన్నది ప్రతిపాదనలు? అర్థశాస్త్రాన్ని తప్పనిసరి చేయాలి, ప్రాథమిక స్థాయిలో సమైక్యత పద్ధతిని పాటించాలి, సాంఘిక శాస్త్రాన్ని పరీక్షా విషయంగా మార్చాలి అన్నాడు. సో దీనికి సరైనటువంటి సమాధానం చూడండి. ఇందాక అనుకున్నాం కదా ఒక్కొక్కసారి తేడా కూడా ఇస్తూ ఉంటాడు కమిటీ సూచనలో అని. ఇదిగో మనకి ఏ మరియు బి ఇక్కడ సరైనటువంటిది. సాంఘిక శాస్త్రాన్ని పరీక్షా విషయంగా మార్చాలని ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ కాదు, మేబీ కొఠారి కమిషన్ అనుకుంటాను. సో నాకు గుర్తున్న బట్టిగా అది చూసుకోండి ఒకసారి విద్యార్థులారా. సో ఇందాక ఇచ్చినటువంటి కొఠారి కమిషన్ ప్రశ్న అయినా ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ప్రశ్న అయినా రెండూ కూడా 24 వచ్చినటువంటి తెలుగు అకాడమీ సోషల్ స్టడీస్ మెథడాలజీ పుస్తకాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసిన పుస్తకంలో. కావాలంటే మీరు కూడా చూసుకోండి. ఇక తర్వాత ప్రశ్న, బోధనా పద్ధతులకు సంబంధించి సరిగా జతపరిచిన దానిని గుర్తించండి అన్నాడు. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులను ఇచ్చి అవతల వైపు మనకి ఏబిసిడీల కింద ఇచ్చాడు. సో ఇది ఆ పద్ధతులు మనకు తెలిస్తే ఇది కూడా 24 టెక్స్ట్ బుక్లో ఉంటుంది, అలాగే 2014 టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు ఏమిటి, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు ఏమిటి అని ఉంటుంది మనకు. ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఇలాంటివి, అలాగే మిగతా పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా డివైడ్ టేబుల్ ఇచ్చి ఒక ఫ్లో చార్ట్ ఇచ్చి ఇచ్చాడు అనమాట. సో అది కనుక మీకు తెలుసుంటే, ఒకవేళ విషయం తెలుసున్నా కూడా దీని మీద ఈజీగా చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు మనం చూసుకుంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, అలాగే ఉపన్యాస పద్ధతి కూడా అవుతుంది. అది ఇవ్వలేదు కాబట్టి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఇక మూలాధార పద్ధతి కానీ, సమస్య పరిష్కార పద్ధతి కానీ, ఆన్సర్ ప్రకారం కనుక ఈ ప్రశ్న కనుక చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఇంకా మిగతా 3 మూలాధార పద్ధతి కానీ, సమస్య పరిష్కార పద్ధతి కానీ, ప్రాజెక్ట్ పద్ధతి కానీ, ఈ విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు. ఇక తర్వాత 147 చూసుకుంటే చర్యాత్మక పరిశోధన దేనికి ఉపకరిస్తుంది?
సో ఇది మనకి డిఎల్ అంటే టీటీసీ పుస్తకంలో మనకు కనపడుతుంటుంది, పాత మెథడాలజీ సోషల్ పుస్తకంలో కూడా మనకు అంటే ఇక్కడ మనకి సోషల్ మెథడాలజీలో డిఎడ్ మెథడ్ చూసుకుంటూ ఉండాలా, అలాగే బీఈడి మెథడ్ కూడా చూసుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు చూసుకుంటూ వల్ల ఇలాంటివి వచ్చినప్పుడు అంటే చర్యాత్మక పరిశోధన దీనికి ఉపకరిస్తుంది అన్నాడు. సో దేనికి ఉపకరిస్తుందంటే ఇక్కడ సరైనటువంటి సమాధానం ఉపాధ్యాయుని వృత్తిపర అభివృద్ధికి, ఇదంతా కూడా దానికి సంబంధించింది కాబట్టి అక్కడ మీరు ఈజీగా చేయొచ్చు. ఇక తర్వాత యూనిట్ ఉపగమం గురించి సరికాని వాక్యాలను గుర్తించండి. ఇది గెస్టాల్ట్ మనస్తత్వ శాస్త్రం ఆధారంగా రూపొందించింది, ఇది సరైనదే. ప్రెస్టన్ యూనిట్ ఉపగమ బోధన సోపానాలు సూచించారు. ప్రెస్టన్ కాదు కదా, ఓకే. నిర్మాణాత్మక యూనిట్ విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. నిర్మాణాత్మక యూనిట్ విషయానికి కాదు కదా, ఓకే. సాంశీకరణం యూనిట్ ఉపగమలో ఒక సోపానం అని అన్నాడు. ఇక్కడ సరికానివిగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, బి మరియు సి. సో ఇది సరికాదు. ఇది అంటే యూనిట్ ఉపగమం మీద మనకు కంప్లీట్ అవగాహన ఉంటేనే కానీ ఇది మనం చేయలేం విద్యార్థుల. ఇక తర్వాత యూనిట్లోని పాఠ్యాంశాలు అభ్యాసకుల స్థాయికి తగినదా లేదా అని తెలుసుకొనుటకు ఉపాధ్యాయుడు బోధనా ప్రణాళిక సోపానం అంటే మళ్ళీ చదువుతాను చూడండి. యూనిట్లోని పాఠ్యాంశాలు అభ్యాసకుల స్థాయికి తగినదా లేదా అని తెలుసుకొనుటకు ఉపయోగపడు బోధనా ప్రణాళిక సోపానము అని అడిగాడు. సో బోధనా ప్రణాళిక, లెసన్ ప్లాన్ అంటాం కదా మనం. ఈ బోధనా ప్రణాళికలో మనకు సోపానాలు ఉంటాయి. చాలా సందర్భాల్లో వాటి జాగ్రత్తగా స్టడీ చేయాలి, వాటి మీద ప్రశ్నలు వస్తాయని చెప్తూ ఉంటాను. ఇదిగో వచ్చింది ఇక్కడ అదే. ఇప్పుడు అభ్యసన నిర్వహణ, పూర్వజ్ఞాన పరిశీలన, సన్నాహం, సింహావలోకనం అని ఇచ్చాడు. సో దీనికి సరైనటువంటి సమాధానం పూర్వజ్ఞాన పరిశీలన. అంటే మనం ముందు తెలుసుకుని ఆ తర్వాత ఉన్నాయా లేదా అని తెలుసుకునేటకు మనకు ఉపయోగపడేటువంటి సోపానం అనమాట అది. ఇక తర్వాత 155 బిట్టుది. బీకే పస్సి ప్రతిపాదించిన జాబితాలో లేని బోధన నైపుణ్యం, టీచింగ్ స్కిల్ అడిగాడు ఇక్కడ. సో వివరణ నైపుణ్యం, పునర్భలన నైపుణ్యం, ప్రతిస్పందన, యాజమాన్య నైపుణ్యం, నల్లబల్ల ఉపయోగించు నైపుణ్యం. సో ఇది ప్రతిస్పందన, యాజమాన్య నైపుణ్యం. సో బీకే పస్సి ప్రతిపాదించినటువంటి జాబితాలో లేని బోధన నైపుణ్యం అంటే ఇక్కడ మనకి విద్యార్థులారా ఇది కూడా మీరు అబ్జెక్ట్ చేసుకునే విధంగానే ఉన్నది. ఎందుకంటే ఈ నల్లబల్ల ఉపయోగించే నైపుణ్యం ఏదైతే ఉన్నదో ఆయన ప్రతిపాదించినటువంటి బోధనలో లేనట్టుగా నాకు తెలిసింది అనుకుంటున్నా. ఖచ్చితంగా మీరు మన తెలుగు అకాడమీ పాత బుక్ తీసుకుంటే ఇది మీకు తెలిసిపోతుంది క్లియర్గా. సో ఇక్కడ 1, 2, 3 అయితే మాత్రం సరైనవి. సరే గవర్నమెంట్ అయితే ప్రతిస్పందన, యాజమాన్య నైపుణ్యం అని ఇచ్చింది, బట్ నల్లబల్ల ఉపయోగించే నైపుణ్యం అని నేను అనుకుంటున్నాను. దీన్ని మీరు అబ్జెక్ట్ చేయొచ్చు. సో విద్యార్థులారు ఈ ప్రశ్న మాత్రం అబ్జెక్ట్ చేయండి. అక్కడ మనకి 10వ తారీఖు జరిగిన పేపర్కి సంబంధించినటువంటి అంశాలు మనం విశ్లేషణ చేసాం. సో ఇక్కడ నాకు తెలిసి ఒక 2 మార్కులు కలిసేటువంటి అవకాశం ఉంటుంది కీ ద్వారా. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి ఆ ప్రశ్నల తాలూకు విషయాలు మీరు ఇక్కడ చూసుకోండి. ఇక తర్వాత మనం వెళ్ళవలసింది ఏంటంటే 11వ తారీఖు జరిగినటువంటి పేపర్లోకి మనం పోదాం. 11వ తారీఖు పేపర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మొదటి ప్రశ్న చూడండి. బుధుడు, శుక్రుడు, బృహస్పతి సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం, భూమికి కవల గ్రహం, పెద్ద గ్రహం. అంటే ఇవన్నీ డైరెక్ట్ బిట్లే. మామూలుగా ఇస్తే డైరెక్ట్ బిట్లన్నీ కలిపి ఒక జతపరచు మోడల్లో ప్రశ్న ఇచ్చాడు అనమాట. ఇక్కడ 3 ఇచ్చాడు. 3 ఇచ్చి మనకి జతపరచమన్నాడు. సో 6వ తరగతి టెక్స్ట్ బుక్ మనం మొదటి పాఠం కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది సౌర కుటుంబానికి సంబంధించి ఇది ఈజీగా చేయొచ్చు. ఇక బుధుడు సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం అని మీకు తెలుసు, శుక్రుడు భూమికి కవల గ్రహం అని తెలుసు, జూపిటర్ లేదా బృహస్పతి గురుగ్రహం ఇది పెద్ద గ్రహం అనేటువంటి విషయం కూడా మీకు తెలుసు. సింపుల్ బిట్ ఇది, బట్ అలా ఇవ్వడం వల్ల కొంచెం హార్డ్ అవుతుంది, అంటే సమయం కిల్ అవుతుంది అనమాట. 1 నిమిషంలో చేసే దాన్ని 2-3 నిమిషాలకి లాగుతాడు అనమాట అది. అలాగే క్రింది వాక్యాలలో సరికానిది. గ్లోబ్ అనే పదం గ్లోబస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ఓకే, గ్లోబస్ అనే పదానికి అర్థం గోళము. ఆధునిక భూగోళ గ్లోబును తకి అల్దిన్ రూపొందించాడు. ఓకే, పురాతన భూగోళ గ్లోబును 1492లో మార్టిన్ బెహైమ్ రూపొందించాడు. అంటే అక్కడ టేబుల్లో ఉన్నటువంటి విషయాన్ని అంతా కలిపి ఒక బిట్ కింద ఇచ్చేసాడు అనమాట, ఒక బాక్స్లో ఉన్నటువంటి బిట్. సో దీనికి సరికాని వాక్యం గ్లోబు. గ్లోబస్ అనేది లాటిన్ భాష కదా, కాబట్టి అది మీరు సరికానిది పెట్టుకోవచ్చు. ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు డైరెక్ట్ బిట్ కదా, చిన్నప్పటి నుంచి మనం చదువుతుంటాం ఇది.
972. కొన్ని పుస్తకాలు 974 ఉంది, బట్ 74 ఇవ్వలేదు కదా, 72 ఉంది కాబట్టి ఇంక దీన్ని మనం చేసుకోవచ్చు. కూర్చోండి, ఏం కాదు, మీ పని మీద నా పని అది. హీట్ అలాగే ఉంటుంది, రూమ్ అంటేనే హీట్. ఓకే స్టూడెంట్, చూద్దాం. సింధు లోయ నాగరికత లక్షణాలు కానిది అన్నాడు. లక్షణాలు కానిది, చివరి వరకు వెళ్లకుండా మనం ఇక్కడ ఆపేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి, అప్పుడే మనకు దెబ్బ పడుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఎండిన లేదా కాల్చిన ఇటుకలు ఒకటి. బి, పురుషులు అలంకరణ పట్ల శ్రద్ధ చూపేవారు కాదు. తర్వాత సి, పట్టణ నాగరికత. తర్వాత డి, ఇరుకైన రోడ్లు. సో అడు ఏమడుగుతున్నాడు, కానిది అని అడుగుతున్నాడు. సో మనకి సింధు నాగరికత ఇరుకైన రోడ్లు ఉన్నాయా? కాదు, చాలా విశాలమైనటువంటి రోడ్లు ఉన్నాయి, ఇది కాదని తెలిసిపోతుంది డి. సో పట్టణ నాగరికత, ఇది సూపర్. ఇంకా అలాగే పురుషుల అలంకరణ పట్ల శ్రద్ధ చూపేవారు కాదు అన్నాడు. నిజానికి పురుషుల అలంకరణ పట్ల శ్రద్ధ చూపేవారు సింధు నాగరికతలో. అలాగే ఎండిన లేదా కాల్చిన ఇటుకలు, రైట్, ఇది రైట్. సో కాబట్టి ఇక్కడ బి మరియు డి ఏదైతుందో అది సరైనటువంటిది అనమాట ఇక్కడ. సో సరైన జవాబు అది చూసుకోండి, మీరు కీలు కూడా చూసుకోండి ఒకసారి. ఇంకా తర్వాత, ఇది పురాతత్వ అన్వేషణ జరిగిన మహాజనపదం కాలం నాటి ప్రాంతం కాదు. ఈ బిట్టు గతంలో డిఎస్సిలో కూడా అడిగాడు, ఇది సేమ్ బిట్, సేమ్ మోడల్ ఇచ్చేయడం అనమాట. చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది నాకు. ఇది హస్తినాపురం, కౌశాంబి, అహ్మద్ నగర్, అత్రాంచి, ఖేరా. సో ఇది అహ్మద్ నగర్ మనం ఈజీగా పెట్టవచ్చు. ఇక తర్వాత చూస్తే ఆర్థిక అభివృద్ధికి సంబంధించి చూడండి, ఇంటర్మీడియట్కి వెళ్ళాడు అనమాట మెల్లగా పాక్కుంటూ. ఆర్థికాభివృద్ధికి సంబంధించి సరైనది, ఇది ఒక సంకుచిత భావన, దీనిని కొలవలేము, ఇది పరిమాణాత్మక మార్పును సూచిస్తుంది, ఇది బహుముఖమైనది. ఆర్థిక అభివృద్ధికి సంబంధించి సరైనటువంటిది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే దీనికి బహుముఖమైనటువంటిది సరైనది అనమాట. సరే, ఇంటర్మీడియట్కి వెళ్ళాడు, అంటే మొదటి రోజు జరిగిన దాంట్లో సివిక్స్ విషయం ఇంటర్కి పోయాడు, ఇప్పుడు రెండో పేపర్లో ఎకనామిక్స్లో వెళ్ళాడు అనమాట ఇంటర్మీడియట్కి. ఇక తర్వాత చూసుకుంటే ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అన్నాడు. ఏమంటాడు ఇక్కడ, ఆర్యభట్ట, ఆర్యభట్టీయం, సుశ్రుత సంహిత ఆయుర్వేదం, చరక సంహిత చరకుడు, వ్యాసుడు సంస్కృత మహాభారతం. మరి సరికానిది ఏమున్నది? అన్ని మనకి చూసుకుంటే సుశ్రుత సంహిత ఆయుర్వేదం అనేటువంటిది అక్కడ చరకుడు అని రావాలి కదా, సుశ్రుతుడు రావాలి కదా, అక్కడ ఇవ్వలేదు కాబట్టి అది సరికాదు. ఇక్కడ సుశ్రుత సంహిత అనేటువంటిది సరికాదు. రైట్. ఇక తర్వాత క్రింది వాటిలో సరైనవి, బుధుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం, అంటే మొదటి మనకి 6th క్లాస్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న అనమాట ఇది. పట్టే కాలం 88 రోజులు. బృహస్పతి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 11 సంవత్సరాలు, 11. ఓకే. శుక్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 687 రోజులు. సో ఇది కాదు కదా. సో ఇక్కడ ఏమడిగాడు, సరైన వాక్యాలు ఏ మరియు బి మాత్రమే సరైనవి. రైట్. శుక్రుడు కాదనుకుంటున్నది, అది మేబీ ఇంకో గ్రహం, అది మార్స్ ఏదో అనుకుంటా, 6, 7, 8 ఇది మార్స్. సరే, ఒక పక్కన పెడదాం. ఈ క్రింది వాటిని జతపరచండి. ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతము, అలాగే సవర్ణాలు, అలాగే మధ్యధర శీతోష్ణ స్థితి, అలాగే స్టెప్పీలు. 7th క్లాస్లో బిట్టు, డైరెక్ట్ బిట్టు ఇది. కానీ ఎలాగ ఇచ్చాడు చెప్పాను కదా, 4 డైరెక్ట్ బిట్లు కలిసి ఒక బిట్టుకి వేస్తున్నాడు అనమాట. టైం టేకింగ్ ప్రాసెస్ ఇది, మీరు ఈజీగా చేయగలుగుతారు. దీనికి సరైనటువంటి సమాధానం మనం ఇలా చూసేస్తే మీకు ఈజీ అయిపోతుంది. సో ఉష్ణమండల శీతోష్ణ స్థితి మనకి అంగోలా, ఇక సవర్ణ ప్రాంతం వచ్చేటప్పటికి కెన్యా, ఇక మధ్యధర శీతోష్ణ స్థితి వచ్చేటప్పటికి ఫ్రాన్స్, అలాగే స్టెప్పీలు వచ్చేటప్పటికి ఉక్రెయిన్. సో ఇలా మనం చూసుకుంటే ఈజీగా మీరు చేసేయచ్చు. ఇక తర్వాత చూద్దాం, భారతదేశ ఉనికి విస్తరణను అనుసరించి క్రింది వాక్యాలలో సరైనవి. సో భారతదేశం ఉనికి అనమాట, అంటే లొకేషన్, ఆ లొకేషన్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ మనం గమనిద్దాం. అప్పుడు మొదటి స్టేట్మెంట్ కనుక చూస్తే, ఇది ఆసియా ఖండపు ఉత్తర భాగంలో ఉంది. ఆసియా ఖండం ఉత్తర భాగంలో ఉందా? ఇండియా కాదు కదా. ఫస్ట్ స్టేట్మెంట్ ఎక్కడో తేడా పడుతుంది. ఇక తర్వాత ఇది 8 డిగ్రీలు 37 డిగ్రీలు ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. ఓకే. 68 డిగ్రీలు 7 నిమిషాలు 97 25 తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. ఇది కర్కాటక రేఖ దేశం మధ్య భాగం గుండా పోతున్నది. సో ఇటు తిరిగి మనకి ఇక్కడ ఏ మాత్రం కాదు. ఇక్కడ ఏమిచ్చాడు, భారతదేశ ఉనికి విస్తరణను అనుసరించి క్రింది వాటిలో సరైనవి అన్నప్పుడు మనం
బిసిడి సరైనవిగా పెట్టుకోవాలి. సో బిసిడి అంటే 3 ఆప్షన్ ఇది. సో జవాబు ఏముంది ఇక్కడ? బిసిడి రైట్. ఇక తర్వాత క్రింది వాటిని జతపరచండి. ఖిల్జీ వంశం, లోడీ వంశం, సయ్యద్ వంశం, తుగ్లక్ వంశం. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇయర్స్ ఇచ్చాడు. చూసారా, సంవత్సరాల నుంచి ప్రశ్నలు ఎలా దిగిపోతున్నాయో చూడండి. ఇయర్స్ ఇచ్చాడు. ఢిల్లీ సుల్తాన్. అయితే ఇక్కడ మనకి వంశాలు మనం క్రమం తెలిసి ఉండాలి. అలాగే 1206 నుంచి 1526 ఈ మధ్యలో వీళ్ళు కనుక జాగ్రత్తగా చేర్చుకోగలిగితే ఇది మనం చేసేయచ్చు విద్యార్థులారా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళలో మొట్టమొదటిది ఏంటి? సయ్యద్దు, తుగ్లక్, ఖిల్జీ, బానిస వంశం మనకి రాలేదు కాబట్టి, సో ఫస్ట్ ఖిల్జీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు? 1290, 1320. ఓకే. లోడీ వంశం వచ్చేటప్పటికి మనకి 1451, 1526. సయ్యద్ వంశం వచ్చే సమయానికి 1414, 1451. ఇక తుగ్లక్ వంశం వచ్చేటప్పటికి 1321, 1414. అంటే ఇయర్స్ మనం ఈ 12, 13, 14 ఇలా మనకి గుర్తుండి మొదటి బానిస వంశం అని వరుస క్రమం కనుక మనకు తెలుసుంటే ఇది మీరు ఈజీగా చేసేయచ్చు. కానీ ఇది కష్టమైన బిట్టు, ఎందుకంటే ఇయర్స్ మీద మ్యాచింగ్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇక్కడ వరకు వెళ్ళాడంటే తర్వాత రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, అలాగే విజయనగరంలో శ్రీకృష్ణదేవరాయలు, బహమని సుల్తాన్లో ఇంకొకరిని తీసుకుని వాళ్ళకి ఇయర్స్ని జతపరచమంటాడు. సో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి చక్రవర్తి యొక్క కాలం మనకి తెలిసి ఉండాలి. ఇది ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఈ ప్రశ్న విషయంలో మనకి అది అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వెర్షన్ ఇంకా ముందుకు పోతాడు అనమాట. ఇక తర్వాత చూద్దాం. కులశేఖరునికి సంబంధించి సరైనటువంటి వాక్యములు, రైట్ స్టేట్మెంట్స్ మనం చూడాలి. ఇతడు శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రలు పూర్తి చేశాడు. ఇతడు కళ్యాణి చాళుక్య వంశానికి చెందినవాడు. ఇతడు రాజ్యాన్ని మార్కో పోలో సందర్శించాడు. ప్రసిద్ధ కన్నడ కవి రన్నడు ఇతని ఆస్థాన కవి అని ఇచ్చాడు. సో ఇతడు శ్రీలంక వరకు వెళ్ళాడు. ఓకే. కళ్యాణి చాళుక్య రాజు కాదు. ఇతను రాజ్యాన్ని మార్కో పోలో సందర్శించాడు. కులశేఖరుడు మనకు ఉంటుంది. ఈ ప్రశ్న మనకు ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మార్కో పోలో అనేటువంటిది మనకి రుద్రమదేవి కాలంలోనూ అలాగే ఈ కులశేఖర కాలంలో సందర్శించడం అనేటువంటి జరిగింది. సో ప్రసిద్ధ కవి కన్నడ కవి రన్నడు కాదు. సో ఇటు తిరిగి మనకి ఇక్కడ సరైనటువంటి వాక్యములు మనం వచ్చినట్లయితే ఏ అది రైట్ అని తెలుస్తుంది. సి ఇతడు రాజ్యాన్ని మార్కో పోలో సందర్శించాడు. ఓకే. ఇక తర్వాత విజయనగర సామ్రాజ్య సందర్శకులలో ఇతడు పోర్చుగీసు యాత్రికుడు కాదు. పోర్చుగీసు కాదు అంటే ఇక్కడ చూసుకోవాలి మరి. నికోలో కాంటి. ఓకే. ఇది ఇటలీ కదా. నికోలో నేను పిల్లలకి చెప్తూ ఉంటాను. నికోలో లో ఉంటుంది కాబట్టి ఇటలీలో ఎల్లో, నికోలోలో ఎల్లో గుర్తుపెట్టుకోండి. సో బార్బోసా, డొమింగో పేసు, ఫెర్నాండో నూనిజ్ వీళ్ళందరూ పోర్చుగీసు. సో నికోలో కాంటి ఇది చేసేయచ్చు. ఇక తర్వాత శివాజీ యొక్క అష్టప్రధానంలో సుమంత్ గారి పాత్ర ఏమిటని అడిగాడు. సో ఆర్థిక మంత్రి, కార్యదర్శి, ప్రధాన న్యాయమూర్తి, విదేశీ మంత్రి. సో డైరెక్ట్ పెట్టింది మనకి. ఇది 7th క్లాస్ నుంచి ఎత్తుకొచ్చి ఇచ్చాడు. ఇది ప్రజెంట్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా మనకి ఇది ఉంది. ఇక వీరిలో తెలుగు ప్రాంతానికి చెందిన భక్తి ఉద్యమ సాధువు, మన తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు వల్లభాచార్యులు. వల్లభ పాట తెలుగు పాటే కదా, అలా గుర్తుపెట్టుకోండి. సో వల్లభాచార్యులు మనకి తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వారు. ఇక 10 మిలియన్ల మందిని పొట్టన పెట్టుకున్న భయంకరమైనటువంటి కరువు 1770లో ఈ ప్రాంతంలో వచ్చింది. డైరెక్ట్ బిట్ అయ్యేది బెంగాలు. కరువులన్నీ అక్కడే వచ్చాయి. ఇక తర్వాత ఈ సంవత్సరంలో నేపాల్ ప్రజలు ఒక కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంది నేపాల్. సో ఇది 2006, 7 ఇక్కడ ఇచ్చాడు. కొత్త ఈ సంవత్సరం నేపాల్ ఒక కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచుకుంది అంటే ఓకే 2015. ఇక తర్వాత భద్రావతి ఇనుము ఉక్కు కర్మాగారం డైరెక్ట్ బిట్టే మనకి కర్ణాటక అని తెలుస్తుంది ఈజీగా. ఇక 1857లో జరిగినటువంటి పెద్ద ప్రజా తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు ఈ మొఘల్ చక్రవర్తి కాలం నాటిది. సో 2వ బహదూర్ షా మీకు తెలిసిందే, మనం ఈజీగా చెప్పొచ్చు. బహదూర్ షా జాఫర్ అతను లాస్ట్ కదా. ఇక తర్వాత ప్రపంచంలో 90% జనాభా కేవలం ఇంత శాతం భూభాగంలోనే నివసిస్తున్నారు. డైరెక్ట్ బిట్ మనకి 8th క్లాస్లో ఉంటుంది అనుకుంటా. ఇది మానవ వనరుల పాఠంలో 30% రైట్. ఇక తర్వాత అధిక జనసాంద్రత కలిగిన దక్షిణ, ఆగ్నేయ, తూర్పు ఆసియాలోని
ఋతుపవన ప్రాంతంలో ఈ వ్యవసాయ విధానం ఉంది. ఋతుపవన శీతోష్ణ మన గురించి మాట్లాడుతున్నాడు. సో మనం ఎక్కువగా తక్కువ ప్రాంతంలో ఎక్కువ పంటలు పండిస్తూ ఉంటాం కదా, దాన్ని బేస్ చేసుకుంటే సాంద్ర జీవనాధార వ్యవసాయం, వాణిజ్య వ్యవసాయం, విశ్రమేశ్వర విస్థాపన వ్యవసాయం, సాంద్ర జీవనాధార వ్యవసాయం. ఓకే, రైట్. ఇక క్రింది వాటిలో ఇవి సరైనవి. మజప్రవాస్ అనే పుస్తకాన్ని విష్ణు భట్ గాడ్సే రచించారు. సీతారాం పాండే రాసిన పుస్తకం సిపాయి నుండి సుబేదార్, సిసిసి. ఇక మంగళ పాండే స్మారకార్థం భారత ప్రభుత్వం తపాలా స్టాంప్ అని విడుదల చేసింది. సో ఇక్కడ ఉన్నటువంటి 3 స్టేట్మెంట్స్ కూడా సరైనటువంటివి. ఏబిసి మామూలుగా ఆప్షను ఏబిసి, రైట్, ఏబిసి సరైనటువంటి. ఇప్పుడు ఈ సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలందరికీ విద్యా హక్కు ఇది ఈజీ బిట్. విద్యా హక్కు చట్టం ప్రకారం మనకి 6 to 14 కదా, ఇది తీసేయచ్చు. ఇంకా ఒకే జాతి ఒకే మతం ఒకే దైవం, నారాయణ గురు చిన్నప్పటి నుంచి చేస్తున్న ఈ ప్రశ్న. ఇది కూడా పెద్ద కష్టమైన ప్రశ్న కాదు. ఇక తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థలుగా ఉంటాయి అని పేర్కొన్నది. ఈ పేపర్ ఇది 11వ తారీఖు మధ్యాహ్నం పేపర్ ఇది. దీన్ని చూసుకుంటే మనకి జేకే గాల్బ్రైత్ అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థలుగా ఉంటాయి అని పేర్కొన్నది జేకే గాల్బ్రైత్ ఎస్సిపికు. ఇది మనకి ఇది కూడా ఇంటర్మీడియట్ నుంచి పెట్టే. దీనికి సరైనటువంటి సమాధానం హర్వీ లైబెన్స్టైన్. సో 3 హర్వీ లైబెన్స్టైన్, ఇది ఇంటర్మీడియట్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న. ఇక తర్వాత లాటరైట్ నేలలకు సంబంధించి సరైనటువంటి వాక్యాన్ని ఎంచుకోండి అన్నాడు. లాటరైట్ అనే పదము లెటర్ అనేటువంటి గ్రీకు పదం నుండి వచ్చింది. లెటర్ గ్రీకు. ఓకే, ఈ నేల భారీ వర్షం కారణంగా తీవ్రమైన ఇంకుడు ఫలితంగా ఏర్పడుతుంది. ఇవి ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి. ఈ నేలల్లో టీ మరియు కాఫీ పండించడానికి అనుకూలంగా ఉంటాయి. రైట్. ఎటు తిరిగి ఇక్కడ మనకి ఫస్ట్ తెలిసిపోతుంది. లెటర్ అనేటువంటిది గ్రీకు పదం కాదు కదా, లాటిన్. సో బిసిడి ఇక్కడ మనకి సరైనటువంటివి. ఇక రబీ పంటలకు సంబంధించి సరైనటువంటి ఐచ్ఛికాన్ని ఎన్నుకోండి. రబీ కాలం మనం చూసుకున్నట్లయితే గోధుమ, బార్లీ, శనగలు, ఆవాలు రబీ పంటలు. పశ్చిమ సమశీతోష్ణ తుఫానుల కారణంగా శీతాకాలంలో కురిసే వర్షపాతం ఈ పంటలు పండడానికి బాగా ఉపయోగపడతాయి. రైటే. ఇక అస్సాం, బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో సంవత్సరానికి 3 సార్లు వేసే ఈ పంటలను అస్స అమన్ బోరో అనే పేర్లు కలవ. అమన్ బోరో ఇవి రబీ కాదు, ఇవి వరి అనుకుంటాను. అయితే సో దీన్ని బట్టి మనం ఇక్కడ ఒక చేసి ఇచ్చాడు ఏ మరియు బి. సో ఏ మరియు బి ఇది. సో దీనికి సరైనటువంటి సమాధానం ఏ మరియు బి. ఓకే, తర్వాత బిట్టు సింధు నదికి సంబంధించి సరైన ప్రకటనలు. 9th క్లాస్లో ఉంటుంది కదా ఇది. సింధు నది పశ్చిమ దిక్కుకు ప్రవహిస్తున్న లడఖ్లో భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఓకే, లడఖ్లోకి వస్తుంది. నుబ్రా, హుంజా వంటి ఉపనదులు కాశ్మీర్ ప్రాంతంలో సింధు నదిలో కలుస్తాయి. ఓకే. ఇక జీలం, చీనాబ్, రావి, బియా, సట్లెజ్ ఉపనదులు భారత్లోని మితాన్ కోట సమీపంలో సింధులో కలుస్తాయి. మితాన్ కోట దాటిన తర్వాత ఈ నది పశ్చిమ దిశగా ప్రవహిస్తూ కరాచీ పశ్చిమ దిశన ఉన్న అరేబియా సముద్రంలో కలుస్తుంది. అబ్బాబ్బాబ్బా, ఉన్న ప్రశ్నలో బాగా నచ్చిన ప్రశ్న దీన్ని మనం చెప్పుకోవచ్చు. చిన్న పాయింట్ పెట్టి మనం దెబ్బకొట్టాడు అనమాట. సో ఇక్కడ భారత్ అని ఉంది కదా, భారత్లోని మితాన్ కోట పాకిస్తాన్ అని రావాలి ఇక్కడ. సో అది ఇస్తే మనకి సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే అది తప్ప మిగతా అన్ని రైటే. అంటే ఏ రైటు, బి రైటు, అలాగే డి రైటు. సో ఏబిడి రైట్ అనమాట ఇక్కడ. రైట్. ఇక తర్వాత ఫ్రాన్స్ చరిత్రలో అన్నిటికన్నా ముందు జరిగినటువంటి సంఘటన. సో 9వ తరగతి చారిత్రక అంశాలు పాఠం నేను చెప్పాను కదా, ఆ పాఠం కనుక మీరు చూసుంటే ఆ క్రోనాలజీ ఆర్డర్లో మీరు ఇది ఈజీగా చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ శ్రద్ధగా చదువుదాం. రాజు యొక్క అధికారాలను పరిమితం చేస్తూ ప్రజలందరికీ ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తూ ఫ్రాన్స్ రాజ్యాంగం రూపొందించడం జరిగింది. ఫ్రాన్స్ రాజ్యాంగం రూపొందించారు. ఓకే. ఫ్రాన్స్లో రిపబ్లిక్ ఏర్పాటు. ఓకే. ఫ్రాన్స్లో డైరెక్టరీ పాలన. ఓకే. 3వ ఎస్టేట్ జాతీయ శాసనసభగా ఏర్పడడం. సో ఇక్కడ ఇచ్చినటువంటి సంఘటనలో ఫస్ట్ ఏది జరిగింది చూసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది.
సో మూడవ ఎస్టేట్ జాతీయ శాసనసభగా ఏర్పడటమే ఫస్ట్ సంఘటన. మిగతా అని దాని తర్వాత వచ్చినటువంటి సంఘటనలు. ఓకే, ఇక తర్వాత జతపరచండి రాజకీయ పార్టీలు, దేశాలు. 10th క్లాస్లో ఉన్నటువంటి ఇది, పూర్వ 10th క్లాస్లో కూడా ఉండేది ఇది. ఈ ప్రశ్న చూద్దాం ఒకసారి, చూడండి. లిబరల్ పార్టీ, జాను పిఎఫ్ పార్టీ, ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ, బాత్ పార్టీ. సో డైరెక్ట్ బిట్టే కదా ఇది, సో మీరు ఈజీగా చేసేయచ్చు. మన ఆన్సర్ కనుక్కుందాం. సో లిబరల్ పార్టీ వచ్చేటప్పటికి మనకి కెనడా, ఇక జాను పిఎఫ్ వచ్చేటప్పటికి జింబాబ్వే, ఇక ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ కెనడా, ఇక బాత్ పార్టీ వచ్చేటప్పటికి సిరియా. ఓకే, ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ మెక్సికో, సారీ, ఇక బాత్ పార్టీ వచ్చేటప్పటికి సిరియా అనమాట. ఓకే విద్యార్థులారా, మళ్ళీ చెప్పనా. సో లిబరల్ పార్టీ కెనడా, జాను పిఎఫ్ పార్టీ జింబాబ్వే, ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ మెక్సికో, ఇక బాత్ పార్టీ సిరియా. ఇది దీనికి సరైనటువంటి సమాధానం. సో తర్వాత ప్రశ్న చూద్దాం. లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి సరైనటువంటి ఐచ్ఛికం. ఇది మనకి ఈ రాజకీయ పార్టీలో లెసన్లో కానీ మనకి అంటే సివిక్స్ అంశాల నుంచి 8th క్లాసు 9th క్లాస్లో మనకి టేబుల్స్ ఉంటాయి. లోక్సభ నియోజకవర్గాలు, రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి అనేటువంటిది. అలాగే ఇంటర్మీడియట్లో కూడా ఉంటుంది. ఇది బిలో 10th నుంచి వచ్చినటువంటి ప్రశ్నే. ఇక్కడ మనకి ఏ రాష్ట్రానికి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నవి అనేటువంటిది మనకు తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు మొదట చూద్దాం. మొత్తం లోక్సభ నియోజకవర్గాల్లో 84 నియోజకవర్గాలు షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఇక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర 2 రాష్ట్రాలలో కూడా సమానమైన లోక్సభ నియోజకవర్గాలు కలవు. ఇక మూడోది, కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడఖ్లో 2 లోక్సభ నియోజకవర్గాలు కలబడిచ్చాడు. సో సరైనటువంటిది ఇక్కడ ఏమిటి? సో ఇలాంటి ప్రశ్న ఇచ్చినప్పుడే మనం తడబడతాం విద్యార్థులారా. అయితే ఆ టేబుల్ మనకు ఖచ్చితంగా తెలుసుంటే ఇది మనం ఈజీగా చేసేయచ్చు. సో ఇది మొత్తం లోక్సభ నియోజకవర్గాలు 84 అనేటువంటిది సరైనటువంటిది. ఇక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర 2 ఎక్కువగా లేవు. మనకంటే మహారాష్ట్రకి ఎక్కువ ఉంటాయి. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లో 2 అన్నాడు, బట్ అది 1 అనమాట. సో ఇక్కడ సరైనటువంటి సమాధానం ఏ మాత్రమే సరైనది. ఇక తర్వాత ప్రచ్ఛన్న నిరుద్యోగం సాధారణంగా ఈ రంగానికి చేరింది. ఇది ఈ మొత్తం ప్రశ్నలో బాగా నచ్చిన, బాగా డెడ్ ఈజీ అనమాట నా దృష్టిలో ఇది వ్యవసాయ రంగం. ఇక తర్వాత మధ్యప్రదేశ్లోని అమర్కంటక్, ఇది కూడా బాగా ఈజీ. అమర్కంటక్లో పుడుతున్నటువంటిది నర్మదా. అది నేను చిన్నప్పుడు కోడ్ పెట్టేవాను అనమాట, నర్మదా అమర్ రహే అన్నట్టు. సో అమర్కంటక్లో నర్మదా నది పుడుతుందని అది కోడ్, మీరు కూడా గుర్తుపెట్టుకోండి నచ్చితే. ఇక తర్వాత ఈ ప్రాంతంలో ప్రజలు వ్యవసాయం కోసం గల్స్ లేదా కుల్స్ వంటి నీటి మళ్లింపు మార్గాలను ఏర్పాటు చేసుకుంటారు. ఇది మనకి 10th క్లాస్లో జాగ్రఫీ భాగం నుంచి ఇచ్చిన ప్రశ్న. సో ఇది హిమాలయాల్లో ఉండేటువంటిది. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూద్దాం. ఇక తూర్పు హిమాలయాలు, పశ్చిమ హిమాలయాలు, తూర్పు రాజస్థాన్, పశ్చిమ రాజస్థాన్. అంటే హిమాలయాలు ఉంటాయని మనం అనుకుంటాం, బట్ ఇక్కడ తూర్పు ఇచ్చాడు, పశ్చిమ ఇచ్చాడు. తూర్పు అనేటప్పటికి మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఇక్కడ అస్సాము, అరుణాచల్ ప్రదేశ్ అటు పోతాం కాబట్టి ఇది ఇటువైపే ఉంటుంది. వ్యవసాయం అంతా మనకి ఈ వైపే జరుగుతుంది కాబట్టి మీరు పశ్చిమ హిమాలయాలు దీనికి సరైనటువంటి సమాధానం. అలా కూడా మీరు ఆ కాన్సెప్ట్ ఆధారంగా కూడా మనం దీన్ని పెట్టవచ్చు. ఇక తర్వాత ఈ క్రింది వాటిలో సరైన వాక్యం ఏమున్నాయి ఇక్కడ? భారతదేశం ప్రపంచంలో 5వ పెద్ద రహదారి వ్యవస్థ కలిగి ఉన్నది. ఇది 10వ తరగతి, ఇది కూడా 10వ తరగతి పాఠం. మనకి జీవనాడులు అనే పాఠం ఉంటుంది కదా, లైఫ్ లైన్స్ అని, అందులోంచి ఇచ్చాడు. సో సరిహద్దు రహదారుల సంస్థ 1965లో స్థాపించబడింది. సూపర్ హైవేల యొక్క ప్రధాన లక్ష్యం భారతదేశంలోని మెగా సిటీల మధ్య ప్రయాణ సమయాన్ని, దూరాన్ని తగ్గించడం. ఏంటిది? సూపర్ హైవేల యొక్క అటల్ టన్నల్ శ్రీనగర్ని మనాలితో కలుపుతుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ప్రశ్న చూస్తే క్రింది వాటిలో సరైనటువంటి వాక్యం భారతదేశం ప్రపంచం 2 కదా, 5 అని ఇచ్చాడు. ఇక్కడ రహదారి వ్యవస్థ 2 మనకి. సరిహద్దు రవాణా సంస్థ 1965 కాదేమో, 19 ఇది కూడా తప్పే. సూపర్ హైవేల యొక్క ప్రధాన లక్ష్యం భారతదేశంలో మెగా సిటీల మధ్యన కలపడం. ఓకే. అటల్ టన్నల్ శ్రీనగర్ని మనాలితో, సో ఇది కూడా తప్పే. సో ఇక్కడ జవాబు మనకి 3 మాత్రమే సరైనటువంటిది. సో ఇది తప్పే. ఇది 1961 60 అది ఐడి రావట్లేదు. ఓకే, దీనికి సరైనటువంటి సమాధానం 3. మిగతా అన్నీ కూడా తప్పులో ఉన్నాయి.
ఇంకా తర్వాత ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫిస్కీ ఇది స్థాపించిన సంవత్సరం 8th క్లాస్లో అనుకుంటాను ఈ ప్రశ్న. ఇది 1927. సో మనకి డేట్స్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చినాయో చూసుకోండి విద్యార్థులారా. 1985లో పెద్ద ఐరోపా శక్తులు ఆఫ్రికాను తమ మధ్య పంచుకోవడానికి ఇక్కడ సమావేశం అయ్యాయి. సో ఇది మనకి బెర్లిన్ అనే విషయం తెలుస్తుంది మనకి మనం స్టడీ చేసినప్పుడు ఈజీ బిట్ ఇది. ఇక తర్వాత సంవాద కౌముదిని ప్రచురించిన వారు. సో దీనంత ఈజీ బిట్ లేదు ఇంకా, రాజా రామ్మోహన్ రాయ్. ఇక తర్వాత పక్కన పెడితే ఆర్టికల్ 371 ద్వారా కొన్ని రాష్ట్రాలకు ఇవ్వబడినటువంటి ప్రత్యేక అధికారాలకు సంబంధించి సరైనటువంటిది. ఆర్టికల్ 371. సో ఏమిచ్చారు? స్థానిక ప్రజలకు భూమిపై హక్కులు, రైట్, ప్రత్యేక పన్నుల విధింపు మరియు వసూలు, సంస్కృతి సంరక్షణ, ప్రభుత్వ సేవల్లో ప్రాధాన్యత గల ఉపాధి. సో ఏబిసి, ఏబి, ఏసిడి, ఏబిడి. సో ఇక్కడ చూస్తే మనకి ఏసిడి సరైనటువంటిది, మూడోది ఏసిడి, ప్రత్యేక పన్నులు విధింపు మరియు వసూలు అనేటువంటిది. పన్నులు ప్రత్యేకంగా విధిస్తారా? కుదరదు కదా, అలాగా పన్నులు విధించుకుని ఉంటారు కానీ అలాంటి ప్రాంతాల్లో. సో అది తప్పు. ఇక తర్వాత భారత రాజ్యాంగంలోని ఈ షెడ్యూల్లో గుర్తించబడినటువంటి 22 భాషలను పొందుపరిచబడి. సో ఈ పాఠం నుంచి పర్టికులర్గా మనం మొదటి పేపర్లో ఒకటి వచ్చింది, ఇక్కడ అక్కడ 2 వచ్చినాయి, మళ్ళీ ఇక్కడ 3 బిట్లు వచ్చినాయి ఈ పాఠం నుంచి. సో ఇది మనకి 8వ షెడ్యూల్ కదా, భాషలు అనేటువంటివి తీసేద్దాం. ఇక తర్వాత భారత ప్రభుత్వం తరపున కరెన్సీ నోట్లను జారీ చేసే సంస్థ, ఇంక దీని గురించి మాట్లాడుకోవడం అనవసరం, ఇది తీసేయండి. ఇంకా రిజర్వ్ బ్యాంక్ అనే విషయం మీకు తెలుసు. ద్రవ్యాన్ని ఉపయోగించకుండా వస్తువులను నేరుగా మార్పిడి చేసే వస్తు మార్పిడి పద్ధతిలో ముఖ్య లక్షణం, వస్తు మార్పిడి పద్ధతి మన బార్టర్ సిస్టమ్ అంటాం కదా, ముఖ్య లక్షణం ఇది. మనం చూసుకుంటే దీనికి విక్రయించడానికి అంగీకారం, కోరికలు పరస్పర సమన్వయం, ఎంచుకునే స్వతంత్రం, కొనడానికి అంగీకారం. సో ఇక్కడ వస్తు మార్పిడి పద్ధతిలో కోరికల పరస్పర సమన్వయం ఉన్నప్పుడు మాత్రమే అది అవుతుంది, అలా లేనప్పుడు అది అవ్వదు. కాబట్టి ఇక్కడ కోరికలు పరస్పర సమన్వయం అనేటువంటిది సరైనటువంటి సమాధానం. ఇక తర్వాత రీకలోనియల్ ఇండియా ఇన్ ప్రాక్టీస్, సొసైటీ, రీజన్ అండ్ ఐడెంటిటీ ఇన్ మిడిల్ ఆంధ్రప్రదేశ్ గ్రంథకర్త, చాలా పెద్ద గ్రంథం ఇచ్చాడు ఇది. దీనికి సరైనటువంటి సమాధానం సింధియా టాల్బోట్. సో చాలాసేపు నుంచి వీడియో చూస్తున్నారు కానీ ఇంకా లైక్ చేయటం మర్చిపోయినట్టుకున్నారు. ఒకసారి లైక్ బటన్ నొక్కండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి విద్యార్థులారా. అలాగే మీలో ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఒక పద్ధతి ప్రకారం కనుక ప్రిపరేషన్ చేస్తూ ఉంటే, సో మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా వాళ్ళకి సరైనటువంటి శిక్షణ అనేటువంటిది మేము ఇస్తాం. ఆ శిక్షణ అనేటువంటిది త్రూ ఎగ్జామ్స్ ద్వారా జరుగుతుంది అనమాట. సో మా ఎగ్జామ్స్ రాసినటువంటి పేరు 2 తెలుగు రాష్ట్రాలు కూడా బంపర్ విక్టరీ కొట్టారు, చరిత్ర సృష్టించారు. ఆ విషయం మీకు తెలుసు. కాబట్టి ఎవరైనా రాయాలనుకుంటే ఈ దిగువ నెంబర్లకు కాల్ చేయండి, లేదా ప్లేస్టోర్కి వెళ్ళి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటుగా మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ సెషన్లోకి మనం వద్దాం. టర్గట్ నెక్కర్ కలోనియల్ ప్రసిద్ధ ఆర్థిక సలహాదారులు. ఐరోపా చరిత్రలో వీరు ఈ దేశానికి ఆర్థిక పరమైనటువంటి సేవలు అందించారు. ఇది మనకి ఈజీయే, ఇది ఫ్రాన్స్ అని మనం చెప్పొచ్చు. ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫ్రాన్స్ మనం చరిత్ర చదివినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట, 9th క్లాస్లో ఉంటుంది. ఇక తర్వాత భారతదేశంలో మొట్టమొదటి సహకార మార్కెటింగ్ సంఘం ప్రారంభమైనటువంటి సంవత్సరం, అది ఇయర్ బిట్ ఒకటి ఇచ్చాడు ఇక్కడ, 1915. దీనికి సరైనటువంటి సమాధానం. ఇక మధ్యప్రదేశ్లోని అమర్కంటక్, మైకాల్ కొండ శ్రేణులు, ఛత్తీస్గఢ్లోని జబల్పూర్, కాంటి ప్రాంతాలు, మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంతాలలో ప్రసిద్ధిగాంచిన మరియు ఒడిశాను ప్రథమ స్థానంలో నిలిపినటువంటి ఖనిజం. ఎందుకు డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా, ఒడిశా ఏ ఖనిజంలో ప్రథమ స్థానంలో ఉన్నదంటే మనం ఈజీగా పెట్టవచ్చు ఇది. కానీ అలా తిప్పి మన టైం అంతా తిప్పి అంటే నీ ముక్కేదిరా అంటే ఇలా తిప్పి చూపించారంటే వెనకటికి ఇవ్వడం అలాగనమాట ఇది. సో దీనికి సరైనటువంటి సమాధానం బాక్సైట్. ఇక గోదావరి నదికి సంబంధించి క్రింది వాటిని పరిగణనలోకి తీసుకోండి. గోదావరి నది సముద్రంలో కలవడానికి ముందు ఈ 5 పాయలుగా విడిపోతుంది. ఇది ఏపీ జాగ్రఫీ నుంచి ఇచ్చాడు, ఇంటర్మీడియట్ స్థాయి అనమాట ఈ ప్రశ్న. సీలేరు, తుల్య, ఇంద్రావతి, గౌతమి, వశిష్ఠ, వైనతేయ, మానేరు, భరద్వజ. సో ఇది ఏపీ, నేను ఒక బుక్ తయారు చేశాను ఏపీ జాగ్రఫీ మీద, అందులో కూడా ఇది ఉంటుంది. సో దీనికి సరైనటువంటి సమాధానం మనం డైరెక్ట్గా చూసేసుకుందాం. తుల్య, గౌతమి, వశిష్ఠ, వైనతేయ, భరద్వజ.
ఇవన్నమాట. ఇక తర్వాత 1977 1982 మధ్య కాలంలో వీరు భారత రాష్ట్రపతిగా విధులు నిర్వహించారు. సో దీనికి సరైనటువంటి సమాధానం నీలం సంజీవరెడ్డి. సో ఇది చాలామంది పిల్లలు సార్ ఇది ఆప్షన్ తప్పు ఇచ్చాడు అన్నారు. సో అది సరి చేసుకోండి, దీనికి మీరు క్వశ్చన్ రైజ్ చేసుకోవచ్చు విద్యార్థులారా. ఇక తర్వాత సోషల్ స్టడీస్ మెథడాలజీలోకి వద్దాం. జేఎఫ్ ఫారెస్టర్ ప్రకారం సాంఘిక శాస్త్రం అనగా, సో మనకు నిర్వచనం నుంచి ఇచ్చినటువంటి ప్రశ్న, బట్ కొంచెం మోడల్ మార్చాడు అనమాట. దీనికి సరైనటువంటి సమాధానం సమాజ అధ్యయనం, సమాజం ఏర్పడినటువంటి విధానం. జేఎఫ్ ఫారెస్టర్ ప్రకారం సాంఘిక శాస్త్రం అంటే అది. ఇక సాంఘిక శాస్త్ర అధ్యయనం గురించి సరైనటువంటి వాక్యాలు. సో కొఠారి కమిషన్ అర్థశాస్త్రాన్ని సాంఘిక శాస్త్రంలో భాగంగా ఉండాలని సూచించింది. ఇక సాంఘిక శాస్త్రం ఆచరణయోగ్యమైనది మరియు ప్రయోగాత్మక భావాలు కలుగజేస్తుంది. ఇక బోధనాంశాలు కుటుంబం నుండి మొదలై విశ్వజనీయమైన అంశాలుగా ఉండాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో మనం సో కొఠారి కమిషన్ అర్థశాస్త్రం గురించి చెప్పలేదు కదా, అది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. కాబట్టి బి మరియు సి అనేటువంటివి సరైనటువంటివి. హలో ఓకే. ఈ క్రింది వాటిలో సరిగా జతపరిచిన వాటిని గుర్తించండి. చూడండి, ఆశయాలు లక్ష్యాలు రెండు ఇచ్చాడు ఇక్కడ. అంటే బిట్ ప్యాటర్న్ ఎలాగా మారుతుంది రోజు రోజుకి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. చూడండి, ఆశయాలు లక్ష్యాలు అక్కడ రెండు ఇచ్చి ఇక్కడ 4 ఇచ్చాడు. తాత్కాలిక విలువలు, దీర్ఘకాలిక సాధితాలు, విశాల దృక్పథం కలిగి ఉంటాయి, బోధనా పద్ధతుల ఎంపికకు ఉపయోగపడతాయి అని. సో ఈ మోడల్ ప్రశ్నలు మన ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అలవాటు అయిపోతాయి ఇలాగ. కానీ కొత్తగా ప్రిపరేషన్ చేసే వాళ్ళకి, మెథడాలజీని అర్థం చేసుకునే వారికి ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు తడబడతా అనమాట. ఇప్పుడు ఆశయాలు ఏంటి, లక్ష్యాలు ఏంటి విడివిడిగా అడిగితే ఓకే చెప్పేస్తాం. ఇలా అడిగినప్పుడు కింద ఇచ్చినటువంటి ఈ చూడండి ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం దాన్ని తప్పు చేస్తాం. సో దీనికి వివరణ మనం చూసుకుంటే ఇక్కడ ఈ 4 కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. తాత్కాలిక విలువలు, తాత్కాలికం అనేటప్పటికి లక్ష్యాలు అది. అలాగే దీర్ఘం అనేటప్పటికి ఆశయం. అలాగే విశాల దృక్పథం ఇది కూడా ఆశయమే. అలాగే బోధనా పద్ధతులు ఎంపికగా ఉపయోగపడతాయి. బోధన అనేటప్పుడు లక్ష్యాధారంగా ఉంటుంది కదా, సో అది లక్ష్యం అవుతుంది. అంటే ఇలాగ మీరు చూసుకుని స్టడీ చేసి జాగ్రత్తగా చూస్ చేసుకుంటే మనకి దీన్ని ఈజీగా చేసేయచ్చు విద్యార్థులారు. చూడండి, ఆశయాలు అనగానే బి మరియు సి అంటే దీర్ఘకాలిక సాధితాలు, విశాల దృక్పథం కలిగి ఉంటాయి. తర్వాత రెండోది ఏమి ఇచ్చాడు చూడండి, ఏ మరియు డి తాత్కాలిక సాధితాలు, బోధనా పద్ధతులు ఎంపిక ఉపయోగపడతాయి లక్ష్యాలు. అదే ప్రశ్న చెప్తున్నాను కదా, నీ ముక్కు ఎదురా అంటే ఇలా తిప్పి చూపించాడు. ఇప్పుడు నీ ముక్కు ఎదురా అంటే ఇంకా ఊరంతా తిప్పి చూపిస్తున్నాడు అనమాట. అంతే. అంటే ఈ బీఈడి మనకి డిఎస్సి అయినా టెట్ అయినా సిలబస్ అదే పరిధిలో ఉంటుంది కాబట్టి అక్కడక్కడే బిట్లు తిప్పుతూ ఉంటాడు, అక్కడే తిప్పుతాడు. ఎందుకంటే అవుట్ ఆఫ్ వెళ్ళడానికి ఉండదు కాబట్టి అక్కడే తిప్పి కన్ఫ్యూజ్ చేసి మనం ఏదో రకంగా సైడ్ ట్రాక్ పట్టిస్తాడు అనమాట. అక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులారా. ఇక తర్వాత చూద్దాం, ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం. ఇంక ఇది అవసరం లేదు, మెటా కాగ్నిట్ అని మీకు అందరికీ తెలుసు, డైరెక్ట్ బిట్ ఇది. ఇక తర్వాత రోజర్ బేబీ ప్రకారం 5E అభ్యసన సోపానాల సరైన వరుస క్రమం. 5E మనం ఆ 5 కరెక్ట్గా ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేసేయచ్చు కదా ఇది. సో దీని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అవసరం లేదు. దీనికి సరైనటువంటి సమాధానం 3 అంటే ACEBD. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫస్ట్ నిమగ్నం కావడం, తర్వాత హలో చెప్పమ్మా. బాగున్నానమ్మా, చెప్పమ్మా. సరే సార్, నాకు క్లారిఫికేషన్ కావాలి సార్. నేను మొన్న 11వ తారీఖున 11th మార్నింగ్ ఉంటుంది సార్ తోటలండి. 11వ తారీఖు 11th మార్నింగ్ రాసావమ్మా? సార్ అవునండి. ఓకే. అంటే నాకు ఎప్పుడు కూడా సార్ ఏమన్నా డౌట్స్ ఉన్నప్పుడు ఒక పేపర్ మీద రాస్తుంటాను సార్. రాసుకుని ఇంకా టైం ఉంటుంది సార్, అది మళ్ళీ ఒకసారి అనుకెళ్ళి మళ్ళీ కొంచెం ఆలోచించడానికి టైం ఉంది అనుకోండి సార్, మళ్ళీ వెనక్కి మార్చుకుంటాను సార్. అలాగే 23 వీక్స్ సార్. ఓకే. 23 వీక్స్ లో 3 వీక్స్ రాంగ్ సార్, మిగిలిన 20 వీక్స్ కరెక్ట్ చేశారు. నేను 1 వీక్ నేను లెక్కేస్తున్నాను సార్. అయితే నేను ఆ 23 వీక్స్ కూడా సార్ ఫస్ట్ పెట్టిన ఆప్షన్ చూపిస్తుంది కానీ సార్ నేను రెండోసారి పెట్టిన ఆప్షన్ చూపించట్లేదు సార్. రెండో పెట్టిన ఆప్షన్ చూపించట్లేదంటే మీరు సబ్మిట్ చేసేటప్పుడు సరిగ్గా చేసి ఉండకపోవచ్చు.
అంటే అర్థమైందా? నేను సేవ్ నెక్స్ట్ అని కొట్టలేదు సార్, మార్చుకుంటే వెళ్ళిపోయాను కానండి. మార్చుకుంటూ వెళ్ళిపోయినా దాన్ని మనం సేవ్ నెక్స్ట్ కొట్టాలి కదమ్మా. సేవ్ నెక్స్ట్ కొట్టకపోతే అసలు అది ఫస్ట్ పెట్టిన టికెట్ కదా సార్. అంతే కదా, మరి అంతే కదమ్మా. రాత్రి నుంచి చాలా బాధగా ఉంది సార్ నాకైతే. చాలాసార్లు నేను చెబుతూ ఉంటాను, ఎగ్జామ్ రాసేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త అని. ఎన్నిసార్లు మెసేజ్లు పెడతామమ్మా గ్రూపుల్లో. అయినా మీరు అశ్రద్ధగా ఉంటే ఎట్లాగమ్మా? పరీక్ష రాసేటప్పుడు ఎలా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, సేవ్ నెక్స్ట్ జాగ్రత్తగా చూసుకోండి, బిట్ పూర్తిగా చదవండి. ఫస్ట్ 150 పెట్టినప్పుడు సేవ్ నెక్స్ట్ కొట్టాను సార్. 150 పెట్టేసాను కానీ సేవ్ నెక్స్ట్ కొట్టకూడదు అనుకుని మార్చుకుంటే వెళ్ళిపోయాను కానీ సార్ సేవ్ నెక్స్ట్ కొట్టలేదు సార్. సేవ్ నెక్స్ట్ కొట్టాలి, పైగా మీరు చూసుకోవాలి కదమ్మా. మొత్తం సబ్మిట్ చేసే ముందు అక్కడ రెడ్ కలర్లో ఏమైనా ఉన్నాయా, అక్కడ కలర్స్ డిఫరెంట్ ఇచ్చాడు కదా, చూసుకోవాలి. అది చూసుకుంటే మీరు ఇటువంటి సమస్య రాదు. ఒక్కొక్కసారి ఏంటంటే అంటే మానసిక ప్రభావం కొంత సైకలాజికల్గా ఉంటుంది. పేపర్ మనం బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రశ్న చూసి దానికి ఆన్సర్ తెలిసిన తర్వాత నేను ఇదే పెట్టాను, నేను పెట్టింది ఇదే, అక్కడేంటి అలా చూపిస్తుంది అనేటువంటి మానసిక ప్రభావంలో కూడా పడుతూ ఉంటాం. మీకు అర్థమైందమ్మా? అంటే ప్రశ్న తెలియకపోతే ఒక రకంగా ఉంటుంది మన మైండ్. ఎగ్జామ్ హాల్లో బయట కీ వచ్చేసిన తర్వాత ఆ ప్రశ్న చూసి ఇది నేను ఎందుకు తప్పు చేశాను ఈ ప్రశ్న అనేటువంటిది అనిపిస్తుందమ్మా. అర్థమైందమ్మా? సో నువ్వు అక్కడ కంప్యూటర్ సిస్టమ్ తప్పు చేసావా, లేకపోతే బయటకు వచ్చిన తర్వాత మానసిక ప్రభావానికి లోనయ్యావు అనేటువంటిది నువ్వు ఆలోచించుకోమ్మా. ఒకవేళ నువ్వు సేవ్ నెక్స్ట్ కొట్టకుండా వదిలేస్తే మాత్రం ఎవరేం చేయలేరు. ఇంకా ఇప్పుడు రెండు విషయాలను ఎవరేం చేయలేరు. సో ఇది ఒక అనుభవంగా భావించి నెక్స్ట్ ఇలాంటివి చేయకు. ఎలా చేస్తావమ్మా చెప్పు? నువ్వు చేసిందే కదా, నీ పేపర్ నువ్వే కదా రాసావు. పైగా నువ్వు చేసినంత రికార్డ్ అవుతుంది కదా. కాబట్టి ఇది ఒక అనుభవంగా భావించుకుని ఈ రెండు కోణాలు ఉంటాయి ఇక్కడ. ఒకటే నువ్వు అక్కడ సేవ్ నెక్స్ట్ కొట్టకుండా వెళ్ళటం ఒకటి ఉంటుంది, రెండోది ఆన్సర్ తెలిసిన తర్వాత నేను ఇదే పెట్టాను అనేటువంటి ఫీలింగ్ ఒకటి. ఇందులో ఏది అనేది ఒకసారి విశ్లేషణ చేసుకుని, సో జరిగిపోయింది కాబట్టి దాన్ని అక్కడ వదిలేయమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, టెట్ స్కోర్ ఎంత ఉంది నీకు? ఓకే, బెటర్ స్కోరే ఉంది కాబట్టి మీరు డిఎస్ మీద ఫోకస్ పెట్టమ్మా. దీన్ని వదిలే, నెక్స్ట్ జాతకు ప్రాక్టీస్ చేసేటప్పుడు చూసుకోండి. అందుకనే గవర్నమెంట్ కూడా మోడల్ ఎగ్జామ్స్ పెడతా ఉంటుంది సైట్లో. ఎందుకంటే ఇలాంటివి చేస్తారు పిల్లలని. మీరేమో ఎక్కువ మంది టెక్స్ట్ బుక్స్ దగ్గరే ఉండిపోతారు, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతారు. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రాక్టీస్ చేయాలని అందుకే చెప్తూ ఉంటాను నేను. సరేనమ్మా, మరి నేను క్లాస్లో ఉన్నాను, కొంచెం రిలాక్స్ అయ్యావు కదా? ఓకేనమ్మా. కోఇన్సిడెంట్ ఏంటంటే నువ్వు ఏ పేపర్ రాసావు? 11 మార్నింగ్ ఆఫ్టర్నూన్? ఓకే, నేను 11 ఆఫ్టర్నూన్ పేపర్ ఇప్పుడు విశ్లేషణ చేస్తున్న సమయంలో నువ్వు చేసావు. సో వీడియో బయటకు వచ్చిన తర్వాత చూసుకో, మన ఇద్దరు కాన్వర్జేషన్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఇలాంటి తప్పులు చాలా మంది చేస్తారు కదా, కొంచెం అలర్ట్ అవుతారు. ఓకేనమ్మా? ఓకే తల్లి, ఓకే. సో చాలా సందర్భాల్లో ఇది అడుగుతుంటాడు, రోజర్ బేబీ ప్రకారం 5E అభ్యసన సోపానాల వరుస క్రమం. ఒక్కోసారి రెండోది ఏంటి, మూడోది ఏంటి అంటాడు. ఈసారి మన మీద ప్రేమ ఎక్కువైపోయినట్టుగా ఉంది, అడిగి అన్నీ ఇచ్చేసాడు అనమాట. సో దీనికి సరైనటువంటి వరుస క్రమం ఇక్కడ ఇచ్చాడు, గందరగోళంగా ఉంటుంది. దీన్ని బిట్ మీరు చూసేసుకోండి. మొదటిది నిమగ్నం చేయడం, తర్వాత అన్వేషణ, తర్వాత విస్తరణ, తర్వాత వివరణ, తర్వాత విస్తరణ, తర్వాత మూల్యాంకనం. సో దీని ప్రకారం చూసుకుంటే నిమగ్నం చేయటం ఏముంది, తర్వాత అన్వేషించడం, తర్వాత విశదీకరించడం, వివరించడం, రెండు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ వివరించడం, తర్వాత విస్తరించడం, ఎలాబరేట్గా విశదీకరించడం, తర్వాత మూల్యాంకనం, ఎవాల్యూట్. సో ఈ ఆర్డర్లో కనుక ఉన్నట్లయితే మీరు ఈజీగా చేసేయచ్చు. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యూట్. సరిపోయిందండి తెలుగు ఇంగ్లీషు, రైట్. ఇక తర్వాత జాన్కో డివర్ జేమ్స్ షవర్లకు దీనితో సంబంధం కలదు, డైరెక్ట్ బిట్. ఇది న్యాయధర్మ విచారణ పద్ధతి. ఇక సూక్ష్మ బోధనలు ఈ దశను మోడలింగ్ దశ అంటారు. ఈ సూక్ష్మ బోధనకు సంబంధించి 2014 బుక్లో ఉన్నటువంటి విషయాలు అది చదివిన మీరు బిట్ చేసేయచ్చు.
లేదా 2024 కొత్తగా రిలీజ్ చేసిన అకాడమిక్ బుక్స్ 2 ఉన్నాయి, సెమ్ 1 సెమ్ 2, అది చదివినా మీరు ఇవి ఈజీగా చేయొచ్చు. మోడలింగ్ దశ అని మనం దేన్ని అంటారంటే జ్ఞాన సముపార్జన దశ. ఇక్కడ 4 ఉన్నాయి చూసారా, పునఃపథక తయారీ దశ, నైపుణ్య సముపార్జన దశ, బదిలీ దశ, అలాగే జ్ఞాన సముపార్జన దశ. దీనికి సరైనటువంటి సమాధానం జ్ఞాన సముపార్జన దశ. తర్వాత సాంఘిక శాస్త్ర బోధనకు అవసరమైన పటాలను తయారు చేయడంలో దీనిని తేలికైన పద్ధతి, ఇది ఈజీయే, మన ప్రక్షేపణ పద్ధతి, డైరెక్ట్ బిట్. ఇక ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పంచవర్ష ప్రణాళికలు నిధులు కేటాయింపు, అంటే ఏ పంచవర్ష ప్రణాళిక ఎంత డబ్బు కేటాయించారు అనేటువంటిది, ఇది చెప్పడానికి ఎటువంటి చార్ట్ ఉపయోగపడుతుంది అనేటువంటి, సరిగ్గా టేబుల్ చార్ట్ చెప్తే పిల్లడికి బాగా ఎక్కుతుంది. సో అక్కడ ఇచ్చాడు కదా పట్టిక చార్ట్, ట్యాబ్యులర్ చార్ట్. ఓకే. ఇక తర్వాత ఒక విషయాన్ని 100 సార్లు వినడం కన్నా ఒకసారి కంటితో చూసిన దానికి విలువ ఎక్కువ అని తెలిపినది. సో ఇది మన డైరెక్ట్ బిట్, వెస్లీ. ఇక తర్వాత విద్యా హక్కు చట్టం 2009లో ఈ అధ్యాయం మూల్యాంకనం నిరంతరం మరియు సమగ్రంగా జరగాలని తెలుపుతున్నది. 5వ అధ్యాయం. మీకు ఇది మనకి పిఐలో వస్తుంది, మెథడాలజీలో వస్తుంది, సైకాలజీలో కూడా వస్తూ ఉంటుంది, అందరికి వచ్చేస్తుంది. దీనికి ఎక్కువ ప్రేమ దీని మీద. ఇక తర్వాత ఇందులో ఆఫ్టర్నూన్ పేపర్లో చివరి క్వశ్చన్, నికషకు సంబంధించి సరైన వాక్యాలు టెస్ట్. సో ఇది పాత టెక్స్ట్ బుక్, కొత్త టెక్స్ట్ బుక్లో కూడా మనకి ఇది కనపడుతుంటుంది. నికష ఒక చిన్న స్థాయి పరీక్ష. ఈ నికష తక్కువ నిడివి కలిగి ఉంటుంది. నిర్వహించిన ఉపాధ్యాయుడే మూల్యాంకనం చేయడానికి వీలు కాదు. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇక్కడ వీలు కాదు. ఎందుకు వీలు కాదు? చక్కగా వీలు అవుతుంది. సో ఏబి సరైనటువంటిది. సో దీనికి సరైనటువంటి సమాధానం ఏ మరియు బి. ఓకే, రైట్. ఇక్కడతోటి మనకి 10వ తారీఖు పేపరు, 11వ తారీఖు ఆఫ్టర్నూన్ పేపర్లో మనం చర్చించుకున్నాం. సో వీడియో బాగా లెందీ అయ్యింది కదా, తప్పదు విద్యార్థులారా, ఇది మీకోసం ప్రస్తుత అవసరాలకి అలాగే భవిష్యత్తు అవసరాలకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో నా యొక్క వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే మురళీధర్ క్లాస్ రూమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. చాలా పెద్ద వీడియో, మీరు ఓపికగా వినండి, నేను కూడా అంతే ఓపికగా చెబుతూ ఉంటాను, ఫాలోఅప్ అయిపోండి అంతే. ఇక తర్వాత ప్రశ్నలోకి వద్దాం. తర్వాత ఇంకా మనకి మరో పేపర్ ఉంది కదా, ఉదయం జరిగింది 11వ పేపర్, అదే 11వ తారీఖు ఉదయం జరిగినటువంటిది. క్వశ్చన్ చూసేసుకుందాం, టకటక వెళ్ళిపోదాం, ఇంకా స్పీడ్గా ఫాలోఅప్ అయిపోండి. నత్రజని, భాస్వరం, హ్యూమస్, ఫాస్ఫరిక్ ఆమ్లాలు మరియు సున్నం తక్కువ మోతాదులో ఇమిడి ఉండి ఇనుము ఎక్కువ మోతాదులో ఉండే నేలలు. చూడండి ఎంత పొడిగిచ్చాడు ఈ బిట్టు, మన టైం పాడు చేయడానికి అనమాట. ఇది లాటరైట్ నేలలు. ఇక తర్వాత రాజకీయ పటాలలో చూపబడనివి. సో అది చూసారు, నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఇక్కడ. పాపం మీరంత కన్ఫ్యూజ్ అయిపోతారు ఎగ్జామ్ హాల్ అండ్ మాస్టర్, అంతేనా? చూపబడనివి అంటే చూడండి, దేశాలు, నదులు, జిల్లాలు, నగరాలు. ఇసలు ఈజీ చేయడం మనం ఇది. సో నదులు పెట్టేసుకుంటారు అనుకో, అంటే అంతవరకు జాగ్రత్తగా స్టడీ చేయండి. నేను అందుకే నొక్కి చెప్తున్నాను ఈ విషయంలో. ఆంధ్రప్రదేశ్లో తీరరేఖ లేని జిల్లా. సో గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, మనం ఈజీగా గుంటూరు అని పెట్టేయచ్చు. తర్వాత క్రింది వాటిలో సరైనటువంటి వాక్యం మనం చూసుకుందాం. దాదాపు 12,000 సంవత్సరాల క్రితం భూమి వేడెక్కడం ప్రారంభమైంది. కొత్త రాతి యుగం బీసీఈ 10,000 సంవత్సరాల కాలం నుండి బీసీఈ 8,000 వరకు. చింతకుంట రాతి స్థావరం చిత్తూరు జిల్లాలో ఉన్నది. 2.6 మిలియన్ సంవత్సరాల నుండి బీసీఈ 1000 సంవత్సరాల కాలం వరకు ఉన్న కాలం మధ్యరాతి యుగంగా పిలువబడుతుంది. మధ్యరాతి యుగం, ఇది పాతరాతి యుగం. ఓకే, చిత్తూరు జిల్లా కాదు కదా, చింతకుంట వైఎస్ఆర్ కడప జిల్లా. సో సరైనటువంటి సమాధానం ఇక్కడ మనకి 1. దాదాపు 12,000 సంవత్సరాల క్రితం భూమి వేడెక్కడం ప్రారంభమైంది. కొత్త రాతి యుగం మనకి బీసీఈ 10,000 సంవత్సరం నుండి బీసీఈ 8,000 వరకు, బిఫోర్ కామన్ ఎరా. సో ఇది కూడా తప్పే. సో టెక్స్ట్ బుక్ ప్రకారం చూసుకుంటే మనకి ఇది మొదటిది సరైనటువంటి సమాధానం. ఇక తర్వాత ఇవి ఆత్మ, ప్రకృతి యొక్క రహస్యాల గురించి మనకి ఇంకా ఉపనిషత్తులు, డైరెక్ట్ బిట్ ఇది మనకు ఉంటే తీసేయచ్చు. ఇక తర్వాత ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ, ఇది కూడా డైరెక్ట్ బిట్టే, స్విట్జర్లాండ్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో. ఇక తర్వాత ఇన్ని సంవత్సరాల నిండిన వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, ఇది కూడా ఈజీ బిట్టే, 21. తర్వాత ఈ క్రింది ఆవరణం భూమి యొక్క ప్రత్యేక సహజ ఆవరణంగా పరిగణింపబడుతుంది, ఇది కూడా డైరెక్ట్ బిట్, ఈజీ బిట్, జీవావరణం. తర్వాత ఈ అడవులలో భూమి లోపల నుండి పైకి పొడుచుకుని వచ్చిన శ్వాసవేర్లు ఉంటాయి, ఎందుకంటే ఈజీ బిట్ ఉంటుందా. ఈ తీర ప్రాంత అడవులు, ఇదే మాడ అడవులు. ఇక భూమధ్య రేఖ
ఈ దేశాల గుండా వెళ్తుంది. సరే, ఇక్కడ వచ్చినప్పుడే మనం కాస్త మ్యాప్లు చెప్పాను, పాఠం ఇది మొదలెట్టినప్పుడు చెప్పాను, గతంలో కూడా చెప్పాను. టెక్స్ట్ బుక్లోని ప్రతి మ్యాప్ మీద మనకు అవగాహన ఉండాలి. ప్రతి లైన్ మీద, ముఖ్యంగా భూమధ్య రేఖ కావచ్చు, కర్కాటక రేఖ కావచ్చు, మకర రేఖ కావచ్చు, కర్కాటక ఈ రేఖలు ఏవైతున్నాయో ఆ దేశాలు గుండా ఆ రేఖ ఏ దేశాలు గుండా వెళ్తుంది అనేటువంటి కనీస అవగాహన ఉండాలి. అంటే మ్యాప్ మనం గీస్తూ చూస్తూ చదువుతూ ఉంటే అది వచ్చేస్తుంది. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎన్ని దేశాలు ఇచ్చాడు చూడండి, ABCDEF అంటే 6 దేశాలు ఇచ్చాడు. ఇక్కడ 6 భూమధ్య రేఖ ఏ దేశాలు గుండా వెళుతుంది అన్నాడు. సో జైరే, బ్రెజిల్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఈక్వెడర్, న్యూగినియా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జైరే ఓకే, బ్రెజిల్ ఓకే, ఇండోనేషియా అలాగే వెళ్తుంది ఓకే, ఆస్ట్రేలియా అక్కడ ఉంటుంది, మకర రేఖ దగ్గర కింద అక్కడ ఉంటుంది ఆస్ట్రేలియా. సో కాదు, ఈక్వెడర్ పేరులోనే ఈక్వెట్ ఉంది కదా మనకి. సో ఈక్వేటర్ అనే పేరు ఉంది కదా, అది కూడా ఉంటుంది. సో న్యూగినియా ఉండదు. సో కాబట్టి దీనికి ABCE అనేటువంటివి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి సరైనటువంటి వాక్యాలు. ఈయన ఏమంటాడు చూద్దాం. ఇతడు సిద్ధ సైన్యాన్ని నియమించాడు ఓకే, సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించాడు ఓకే, గుర్రాలపై రాజముద్ర పద్ధతిని దాగ్ ప్రవేశపెట్టాడు ఓకే, ఇతడు CE 1296లో మరణించాడు, 1296లో మరణించాడు. సో ఇది ఎక్కడెక్కడ తేడా కొడుతుంది, మిగతా అన్ని కరెక్ట్గా ఉన్నాయి. అంటే ఇయర్స్ మీద ఎంత లాజిక్గా అడుగుతున్నాడో మీరు గమనించుకోండి. సో ABC సరైనటువంటివి. సమాధానం ఏంటో ఒకసారి చూద్దాం. ABC. సో D తప్పు అంటే అది 1316లో అతను చనిపోయాడు, కానీ ఇక్కడ వేరేది ఇచ్చాడు కదా. సో ఇది రైట్. సో ఇక్కడ మిగతా 3 కరెక్ట్ అన్నమాట. ABC కరెక్ట్ అయినటువంటివి. ఇక తర్వాత మనం చూసుకుంటే సరైనటువంటి ఐచ్ఛికాన్ని ఎన్నుకోండి. రాజవంశాలు, రాజధానులు. ఇక పశ్చిమ చాళుక్యులు, యాదవులు, పాండ్యులు, కాకతీయులు, హోయసాలులు. సో అక్కడ దేవగిరి, మధుర, ద్వారా సముద్రం, ఓరుగల్లు, బసవ కళ్యాణి ఇవన్నీ ఇచ్చాడు మనకి. సో ఇది ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు ఒకసారి మనం స్టడీ చేసినప్పుడు డైరెక్ట్ బిట్లే మనం పశ్చిమ చాళుక్యుల రాజధాని ఏది, పాండ్యుల రాజధాని ఏది, కాకతీయుల రాజధాని ఏది, హోయసరుల రాజధాని ఏది, ఇలా డైరెక్ట్ కడితే మనం ఈజీగా చేస్తాం. ఇలా అడిగినప్పుడు ఇది మ్యాచింగ్ చేయడంలో, ఇది అది పెట్టడంలో కింద ఆప్షన్ చూసుకుని తడబడిపోతూ ఉంటాం. కాబట్టి ఇది జాగ్రత్తగా మీరు చూసుకుని చేసేయండి విద్యార్థులారా. ఒకసారి చెప్పేయండి సార్ అంటే అది కూడా మనం చెప్పేద్దాం, చూద్దాం. చూడండి, పశ్చిమ చాళుక్యులు తెలుసు మీకు, బసవ కళ్యాణి. యాదవులు దేవగిరి అని తెలుసు, మధుర పాండ్యులు అని తెలుసు, ఓరుగల్లు కాకతీయులు, ద్వార సముద్రం హోయసాలులు. అది ఈ వరుసలో కనుక మీరు పెట్టుంటే మీకు ఒక మార్కు వచ్చి పడిపోతుంది రేపు. ఈ తర్వాత విజయనగర రాజు కళింగ సైన్యాన్ని ఓడించి కొండవీడును స్వాధీనం చేసుకుని రాజమండ్రి వరకు తన అధికారాన్ని సుస్థిరం చేశాడు. అంటే ఏ విజయనగర రాజు. సో రాజమండ్రి వరకు వచ్చారంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో శ్రీకృష్ణదేవరాయలు, ప్రౌఢదేవరాయలు, నరసింహరాయలు, మొదటి దేవరాయలు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు తులువ వంశం, ఇది రైట్ ఆన్సర్. ఇక మొఘల్ సామ్రాజ్యం ఇతని కాలంలో పతనమయ్యింది, కొలాప్స్ అయిపోయింది. ఏంటది? బహదూర్. సో ఇది దట్ ఈజీ బిట్, ఇంక వెళ్ళిపోదాం. ఇంకా ఈ తర్వాత బహదూర్ షా 2 తెలుసు కదా మీకు. అది ఇది మొఘల్ సామ్రాజ్యం పతనమైంది మనకి 1857 సిపాయిలు తిరుగుబాటు తర్వాత క్లోజ్ అయిపోయింది కదా, ఆయనే కదా ఫాస్ట్. మహారాష్ట్రలోని ఉల్లాస్ నగరంకు చెందినటువంటి ప్రాంజిల్ పాటిల్ భారతదేశంలో మొదటి దృష్టిలోపం గల IAS అధికారిని. ఆమె 2017లో UPSC పరీక్షలో ఈ ర్యాంకును సాధించారని అడిగాడు. సో అక్కడి నుంచి కూడా ప్రశ్న ఇచ్చాడు. చూడండి ఎంత లాజిక్ ఇచ్చాడో. ఇది 132, 133, 145, 124. సరైనటువంటి సమాధానం 124. ఇక తర్వాత జనాభా విస్తరణకు సంబంధించి భౌగోళిక కారకం కాని అంశము. జనాభా విస్తరణ ప్రభావితం మనం చూసుకుంటే స్థలాకృతి, సంస్కృతి, ఖనిజాలు, శీతోష్ణ స్థితి. సో ఇది సంస్కృతి. ఇక్కడ భౌగోళిక అంశం అండి, జాగ్రఫీ ఫ్యాక్టర్ మనం చూసుకోవాలి. సో సంస్కృతి వేరు కాబట్టి ఇది సరికాని అంశం మనం ఇక్కడ పెట్టుకోవాలి, సంస్కృతి అనేటువంటిది. ఇక తర్వాత రాజ్యసభకు ఈయన అధ్యక్షత వహిస్తాడు, ఉపరాష్ట్రపతి, మనకు తెలిసిందే. ఇక తర్వాత క్రింది వాటిలో సరికాని జత. బీగా, నిజ్, రైతి, భీగా. భూమిని కొలుచుటకు ప్రమాణం. నిజ్ యజమాని యొక్క సొంత భూమిలో సాగు చేయుట, రైతుల భూమిలో సాగు చేయుట, బీఘా 1 ఎకరంలో 4వ వంతు. ఇలా ఇచ్చాడు. సో దీనికి సరైనటువంటి సమాధానం మనం చూసుకుంటే ఇక్కడ D అనేటువంటి తప్పు. సుమారు ఇది బీగా అనేటువంటిది 1/4 అన్నాడు, అంటే 1/3వ వంతు. ఇది సరే. కాబట్టి ABC సరైనటువంటివి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మరి? సరికాని జత
డి అవుతుంది అప్పుడు. ఓకే, ఇక తర్వాత ఆంగ్లేయులు మొదటి కర్మాగారం హుగ్లీ నది ఒడ్డున స్థాపించడం జరిగింది. మొదటి కర్మాగారం అంటే ఏ ఉక్కు కర్మాగారం, నూలుమిల్లు కర్మాగారం కాదు, వాళ్ళ యొక్క ఫ్యాక్టరీస్ అన్నమాట. ఈ ఫ్యాక్టరీ హుగ్లీ నది ఒడ్డున ఎప్పుడు స్థాపించారంటే 1651. ఓకే, 1651. ఇక తర్వాత క్రింది వాటిలో నీటి లభ్యతకు సంబంధించి సరైన ఐచ్ఛికం. నీటి లభ్యత. ఓకే, భూమి ఉపరితలంలో 3/4 వంతు నీటి చేత కప్పబడి ఉంది. ఓకే, భూమిపై మంచినీరు కేవలం 2.7% మాత్రమే ఉన్నది. ఓకే, భూమిపై నీటి పరిమాణం అనేది స్థిరంగా ఉండదు. నీటి పరిమాణం అనేటువంటిది స్థిరంగా ఉంటుంది కదా. సరే చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చాడో. ఏ మరియు బి సరైనవి, సి తప్పు, స్థిరంగా ఉంటుంది. రైట్, కరెక్టే. సో భూమిపై నీటి పరిమాణం అనేది స్థిరంగా ఉండదు అని ఇచ్చాడు, బట్ స్థిరంగా ఉంటుంది, కానీ అది మారుతూ ఉంటుంది అనమాట. అర్థమైంది విద్యార్థులారా? అంటే సముద్రంలో ఉన్న నీరు ఎవాపరేట్ అయి పైకి వెళ్ళి వర్షం రూపంలో మళ్ళీ వస్తుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్తుంది. అంటే ఇలాగా ఇది స్థిరంగానే ఉంటుంది, కానీ ఇది రూపం మారుతూ ఉంటుంది. అర్థమైంది మీకు? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి దీనికి సరైనటువంటి ఐచ్ఛికం మనకి ఏ మరియు బి సరైనటువంటివి. ఇక తర్వాత బిట్, ఈ క్రింది వారంలో సరికాని జత: జనపనార, ప్రత్తి, గోధుమ, కాఫీ. సో జనపనార బంగారు పీచు, పత్తి నల్లరేగడి నేలలు, గోధుమ వేసవి కాలం కాదు కదా, కాఫీ పోర్చుగల్. ఓకే, ఇక్కడ సరైనటువంటి సమాధానం సరికాని జత. ఈజీగా మనం తెలుసుకోవచ్చు, గోధుమ శీతాకాల పంట కాబట్టి. ఇక తర్వాత 1857 సిపాయిల తిరుగుబాటు తదనంతర పరిమాణాలతో సంబంధం గల వాక్యాలు. ఇది మనం చూద్దాం. చూడండి, బ్రిటిష్ పార్లమెంటు 1858లో ఒక చట్టం చేసింది. కరెక్టే కదా, 1857 తిరుగుబాటు తర్వాత కదా చేస్తా. అలాగే ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులను బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేసింది. అధికారాలను అంటే ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారాలను డైరెక్ట్ బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఇక తర్వాత భారతదేశ పరిపాలనకు సంబంధించిన అన్ని వ్యవహారాలకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాను బాధ్యులు చేశారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాను బాధ్యులు చేశారు అని ఇచ్చాడు. అలాగే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని పాలించే ప్రత్యక్ష బాధ్యతను తీసుకుంది. సో స్టేట్స్మెంట్ అన్ని దగ్గరగా కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఇందులో మనకి ఇబ్బంది ఉన్నటువంటిది ఆప్షన్స్ బట్టి చూద్దాం. ఏబిసిడి ఏమి చెడు తిరుగుబాటు సంబంధం గల వాక్యాలు ఏబిసిడి, బీసీ, సిడి మరియు ఏబిడి అని ఇచ్చాడు. సో ఏబిసిడి బీసీ సిడి కాదు, ఏబిడి. ఏ అంటే ఓకే, బి అంటే చట్టం ఈస్ట్ ఇండియా అధికారం, బి ఓకే, డి బ్రిటిష్ ప్రభుత్వం వచ్చింది. సో దీనికి గవర్నమెంట్కి ఇచ్చింది ఏంటి? గవర్నమెంట్కి సరైన జవాబు ఏబిసిడి అని ఇచ్చింది. కానీ మరి ఇక లాజికల్గా ఆలోచించుకుంటే ఇది చూడండి, ఇది గవర్నర్ జనరల్స్ అనేటువంటి రద్దు అయిపోతాయి కదా, మనకి వైస్రాయ్ అనేటువంటిది వస్తుంది కదా. సో మరి ఇది ఇచ్చాడు. సో నేను అనుకోవడం టెక్స్ట్ బుక్ 8వ తరగతి టెక్స్ట్ బుక్లో యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో ఆ మాదిరి ఫ్రేమ్ చేసి ఇచ్చేసి ఉంటాడేమో. సో ఇది కూడా మీరు అబ్జెక్ట్ చేయొచ్చు విద్యార్థులారా. మీరు అబ్జెక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా ఏబిడి కూడా కరెక్ట్ అవుతుంది. అప్పుడు రెండు కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ ఎవరైనా అబ్జెక్ట్ చేయవలసి ఉంటే ఈ బిట్ కూడా అబ్జెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మరి ఇది ఇక్కడ తప్పు ఉన్నది కదా, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాను బాధ్యులు చేయటం అనేటువంటిది ఉండదు. అంటే యాక్చువల్గా వైస్రాయ్ పదం వచ్చింది మరి దాని ప్రకారం. అయితే అప్పటి వరకు గవర్నర్ జనరల్ పదం ఉన్నది కాబట్టి మేబీ అలాగా కోణంలో టెక్స్ట్ బుక్లో యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంది కాబట్టి అలాగే ఇచ్చేసి ఉంటాడేమో. సో ఒకవేళ కొంచెం డెప్త్గా చదివిన వాళ్ళు సో ఇది కూడా రైటే కదా అనుకుంటే అది కూడా రైటే కాబట్టి అది కూడా అబ్జెక్ట్ చేయండి. అప్పుడు 2 ఆప్షన్స్ కూడా మనకి ఇస్తాడు. ఓకే, తర్వాత చూడండి, సుస్థిరతాభివృద్ధి దీనికి సంబంధించింది. అంటే సుస్థిరతాభివృద్ధి లక్ష్యం 9, మేబీ 17 ఎన్నో ఉంటాయి కదా మనకి. ఈ 17లో 9ది ఏంటని అడిగాడు. సో దీనికి సరైనటువంటి సమాధానం పారిశ్రామికీకరణ, నవీకరణ మరియు మౌలిక వసతులు అనేటువంటి దీనికి సరైనటువంటి. చాలా సందర్భాలు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ 17 అడుగుతున్నాడు. సో టేబుల్ ఐటెంలో ఉండేటువంటి 17 కూడా మీకు వచ్చి ఉండాలి. ఒకవేళ లేవనుకో ఏదో రంగు సంపాదించుకుని వాటిని బైహార్ట్ చేసి బట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్రింది వానిలో సరికాని జత ఇది అయిపోయింది కదా.
క్రింది వానిలో సరికాని జత భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన, హోమ్ రూల్ ఉద్యమం, భారత ప్రభుత్వ చట్టం, చంపారణ్ సత్యాగ్రహం. ఇది కూడా ఈజీ కదా, భారత ప్రభుత్వ చట్టం 1935 కదా, 30 ఇచ్చాడు, ఇది లేపేచ్చెక్కి బిట్. అరుణాచల్ ప్రదేశ్తో సరిహద్దు పంచుకుంటున్నటువంటి భారతీయ రాష్ట్రాలు. సో మ్యాప్ పాయింటింగ్ మీద భలే ఇచ్చాడు ప్రశ్నలు 3 పేపర్లో కూడా. సో అరుణాచల్ ప్రదేశ్ మనకి పైన ఉంటుంది. మరి ఈ పైన ఉన్నటువంటి ఈ అరుణాచల్ ప్రదేశ్తో ఏ రాష్ట్రాలు పంచుకోవట్లేదు సరదాగా చూద్దాం. కొంతమంది తెలిసి ఉండొచ్చు, బట్ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి ఎప్పుడు కూడా మ్యాప్ వచ్చి ఉండాలి. ముఖ్యంగా ఈశాన్య భారత రాష్ట్రాలు మనకి బాగా తెలిసి ఉండాలి, విద్యార్థులు గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈశాన్య భారతదేశం కదా, మనకి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. సో అరుణాచల్ ప్రదేశ్తో సరిహద్దును పంచుకుంటున్నటువంటి భారతీయ రాష్ట్రాలు. సో అరుణాచల్ ప్రదేశ్ అన్న విదేశీయా, ఇది కూడా భారతదేశంలోదే కదా. సో అరుణాచల్ ప్రదేశ్తో పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలను అడిగేయచ్చు. భారతీయ రాష్ట్రాలని పదవి ఎందుకు వాడాడు ఇక్కడ, మయన్మార్ అని అడిగితే అడగాలి. సరేలే, ఏదైతే మనకి ఎందుకు వచ్చింది. కానీ ఇప్పుడు చూద్దాం, నాగాలాండ్, మణిపూర్ అన్నాడు. సో నాగాలాండ్ ఇక్కడ ఉంటుంది, ఓకే, కానీ మణిపూర్ కింద ఉంటుంది కదా, మరి ఇది కరెక్ట్. తర్వాత మణిపూరు, మిజోరాం. సో మణిపూర్, మిజోరాం ఈ పక్క ఉంటాయి కాబట్టి ఇది కూడా కాదు. అస్సాము, నాగాలాండ్. సో అస్సాం ఇక్కడ ఉంటుంది, నాగాలాండ్ ఇక్కడ ఉంటుంది. సో రెండు కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్లో సరిహద్దులు కలిగి ఉన్నది. సరే ఇంకోటి కూడా చూద్దాం, అస్సాం, మణిపూర్. సో మణిపూర్ మళ్ళీ కింద ఉంది. సో ఎటు తిరిగి అస్సాం మరియు నాగాలాండ్ అనేటువంటిది దీనికి సరైనటువంటి సమాధానం. ఓకే, అంటే మ్యాప్ పాయింటింగ్ మీరు అలా వచ్చి ఉండాలి. ప్రతి ఎక్కడైతే క్లిష్టం ఉందో అది బాగా ఎక్కువ మీరు మ్యాప్ చేసుకోవాలి. ఇలా మీరు నేను చేశాను కదా, ఇలా చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి చూడండి చాలా తలపోటు అనమాట ఈశాన్య భారతదేశం మనకి. ఎందుకంటే ఇక్కడ భూటాన్ దేశం ఉంటుంది, ఇక్కడ నేపాల్ దేశం ఉంటుంది, ఇక్కడేమో బంగ్లాదేశ్ ఉంటుంది, ఇక్కడేమో మయన్మార్ ఉంటుంది. సో ఈ మధ్యలో ఉన్నటువంటి స్టేట్స్ ఏ స్టేట్స్తో ఏది ఏ నేషన్ కలిసి ఉంటుంది అనేటువంటిది క్లియర్గా మనకు తెలిసి ఉండాలంటే మ్యాప్ తెలుసుంటే ఈజీ అయిపోతుంది. ఓకే, సరేలే, తర్వాత చూద్దాం. ఇంకా సింధు నది వ్యవస్థకు సంబంధించి సరైనది. ఇది మానస్ సరోవర్ దగ్గర టిబెట్లో జన్మిస్తుంది. ఓకే. నుబ్రా, ష్యోక్, హుంజా దీని యొక్క ఉపనదులు. ఓకే. సింధు నదీ జలాల ఒప్పందం 1960లో జరిగింది. ఓకే. పాకిస్తాన్లోని మిథాన్ కోట దాటిన తర్వాత దక్షిణ దిశగా ప్రయాణిస్తూ కరాచీకి తూర్పున అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో ఇక్కడ కూడా ఎంత దారుణంగా ఇచ్చాడంటే ఇది రెండు బిట్టే ఇంకో పేపర్లో కూడా అడిగాడు. సో పాకిస్తాన్లోని మిథాన్ కోట దాటిన తర్వాత దక్షిణ దిశగా ప్రవహిస్తూ కరాచీకి తూర్పున అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ ఇచ్చాడు అనమాట లాజిక్. ఇది ఇక్కడ తూర్పుని కాదు కదా, పశ్చిమంలో కలుస్తుంది అనమాట. సో చూసారా, అంటే ఎంత క్రిటికల్గా ఉంది ఇక్కడ ఈ బిట్టు అనేటువంటిది మనం గమనించుకోవాలి. సో ఇక్కడ మనకి సరైనటువంటివి సంబంధించి సరైనటువంటి ఏ సరైనది, బి సరైనది, సి సరైనది. సో డి అనమాట, డి కాదు. సో మనం ఏం చేస్తామంటే ఏబీసీ సరైనవని పెట్టేసుకుంటాం. ఎందుకు చివరి వరకు మనం చదవం కదా, అంత బాగానే ఉంది, పాకిస్తాన్ ఉంది, మిథాన్ కోట ఉంది, దక్షిణంగా ప్రవేశిస్తుంది, అరేబియా ఇవన్నీ చూస్తాం అనమాట. చూసి దాన్ని టక్కన పెట్టేస్తాం, అక్కడతో అది పోతుంది. మిస్ అయి ఉంటుంది, చాలా మందికి బిట్టు మిస్ అయి ఉంటుంది మేబీ అని నేను అనుకుంటున్నాను. సరే, ఫ్రెంచ్ విప్లవం మరియు ఫ్రాన్స్లో రాచరికం రద్దును సూచించే సంవత్సరాలు వరుసగా. సో రాచరికం రద్దు ఎప్పుడెప్పుడు అయ్యింది? సో 1789, 1792, 1798, 98, 89, 1804, 1798, 1791. సో నేను చెప్పినటువంటి 9th క్లాస్ చరిత్ర క్రోనాలజీ పాఠం చూసిండి ఇది మీరు ఈజీగా చేసేయచ్చు. సో 1789 సో రాజు దిగిపోతాడు కాబట్టి అక్కడ ఓకే విప్లవం తర్వాత. అలాగే మళ్ళీ 1792 ఇది రెండు సందర్భాల్లోనూ మనకి రాచరిక రద్దును సూచించే సంవత్సరాలుగా మనం వీటిని పేర్కొనవచ్చు. సో మిగతా అన్ని కాదు. తర్వాత న్యూరెంబర్గ్ చట్టాలతో అనుబంధం గల దేశం ఇది ఈజీ కదా మనకి, ఇది జర్మనీ దేశం, హిట్లర్ కాలం నాటిది. తర్వాత భారతదేశంలో గల సుప్రీంకోర్టుకు క్రింది ఈ వివాదాలను విచారించుటకు వీలున్నది. సుప్రీంకోర్టు ఏ వివాదాలు విచారించగలదు? పౌరుల మధ్య తలెత్తే వివాదాలు, ఓకే. పౌరులు ప్రభుత్వాల మధ్య తలెత్తే వివాదాలు, ఓకే. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు, ఇది కూడా ఓకే. కేంద్ర రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాల మధ్య ఏర్పడే వివాదాలు. సో ఇక్కడ ఉన్నటువంటిది అన్ని కూడా సుప్రీంకోర్టు టేకప్ చేయొచ్చు. ఓకే, ఏబిసి సరైనవి, ఏబిసిడి. తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వ లక్షణానికి సంబంధించి సరైనవి. ప్రజాస్వామ్య ప్రభుత్వం, సో ఇది కూడా చేసేయచ్చు. ఇది జవాబుదారీ ప్రభుత్వం, రైటే.
ఇది నిర్ణయాలు గుణాత్మకమైన మెరుగుపరుస్తుంది, నిర్ణయాలు తీసుకోవడంలో దాన్ని బాగా చూస్తుంది. ఇది పౌరుల గౌరవాన్ని పెంచుతుంది. సో అన్నీ కూడా కరెక్ట్, ఏబీసీ కరైనటువంటివి. సో పెద్ద కష్టం కాదు, బిట్ చేసేయచ్చు. తర్వాత భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖచ్చితంగా ధృవీకరణ పత్రాలు, డిక్లరేషన్ ఇస్తున్నారు కదా ఈ మధ్యన, అది ఇవ్వాలని ఆదేశించిన వారు ఎవరు? సో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, సుప్రీంకోర్టు. సో సరైన సమాధానం సుప్రీంకోర్టు. ఈ క్రింది వాటిలో సరైనటువంటి ప్రకటనలు: 15 నుండి 59 సంవత్సరాల వయసు గల వారిని పనిచేసే వయసు వారు అంటారు. రైట్. గ్రామీణ ప్రాంతాలలో కాలానుగుణ ప్రచ్ఛన్న నిరుద్యోగులు 2 ఉంటాయి. రైట్. ప్రచ్ఛన్న నిరుద్యోగం ఎక్కువ, ప్రచ్ఛన్న నిరుద్యోగం యొక్క ఉపాంత ఉత్పత్తి శూన్యం. ఇది కూడా రైటే కదా. ఇంక తర్వాత ఏమిచ్చాడు ఇక్కడ? ఏబిసి. రైట్. ఓకే. తర్వాత ఎఫ్సిఐ, దీని గురించి మనం పెద్దగా చెప్పుకోక్కర్లేదు, మీ అందరికీ తెలుసు కదా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇక క్రింది వాటిలో సరైన జత: కుద్రేముఖ్, బైలడిలా, మయూర్భంజ్, రత్నగిరి. నేను చెప్పాను కదా, మ్యాప్ పాయింటింగ్. భారతదేశంలో ఈ మ్యాప్, మనకి ఖనిజాలకు సంబంధించిన మ్యాప్, ఏ రాష్ట్రంలో ఏ ఖనిజం ఉన్నదని మ్యాప్లు ఉంటాయి. ఆ మ్యాప్ కనుక స్టడీ చేస్తే ఇది మీరు ఈజీగా చేయగలుగుతారు. కానీ కష్టమే, ఈ ప్రశ్న చేయడం కొంచెం కష్టమే విద్యార్థులారా. సో కుద్రేముఖ్ కర్ణాటక, ఓకే రైట్ ఇది. సో బైలడిలా జార్ఖండ్ కాదు కదా, బైలడిలా ఇది ఛత్తీస్గఢ్. మయూర్భంజ్ ఇది ఒడిశా. రత్నగిరి మహారాష్ట్ర. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఏ మరియు డి, ఏడి మాత్రమే సరైనటువంటివి. ఇక తర్వాత ఈ క్రింది వాటిలో సరైన వాక్యం: భారతదేశం ప్రపంచంలో 5వ పెద్ద రహదారి వ్యవస్థను కలిగి ఉన్నది. అలాగే సరిహద్దు రహదారుల సంస్థ 1965లో స్థాపించబడింది. సూపర్ హైవేల యొక్క ప్రధాన లక్ష్యం. సో ఈ ప్రశ్న మరి ఇందాక కూడా మనం చదివినట్టుగా నాకు గుర్తుంది. సో దీనికి సరైనటువంటి సమాధానం సూపర్ హైవేల యొక్క ప్రధాన లక్ష్యం అనేది. మిగతా అన్నీ కూడా రాంగే. ఒకటే పేపర్లో అంటే వచ్చిందా, లేకపోతే నేను ఏదైనా రాంగ్గా మళ్ళీ దీని వచ్చిందా? సరే, మేబీ దాని ఇబ్బంది ఉంటే సబ్జెక్ట్ కరెక్షన్ మన్నించండి విద్యార్థులారా. తర్వాత చూద్దాం. ఇంకా క్రింది వాటిలో సరైన వాక్యాలు: కాండ్లా ఓడరేవును దీన్ దయాళ్ ఓడరేవు అని పిలుస్తారు. ఓకే. ముంబై ఓడరేవును విశాలమైన, సహజ సిద్ధమైన, చక్కని ఆశ్రయం కలిగించే అతి పెద్ద ఓడరేవు. దేశంలోని పురాతన కృత్రిమ ఓడరేవులో చెన్నై ఒకటి. కలకత్తా అత్యంత లోతైన భూపరివేష్టిత మరియు సురక్షితమైన ఓడరేవు. కలకత్తా కాదు కదా, అంత పటిష్టమైనది ఏం కాదు కదా ఇది. సో ఏబిసి సరైనటువంటివి ఇక్కడ. రైట్. ఏ, బి మరియు సి సరైనటువంటివి. ఇక క్రింది వాటిని పరిగణనలో తీసుకోండి: వెచ్చని తడి వాతావరణం కలిగి ఉండడం, అంటే వెచ్చగా తడిగా ఉండడం. ఇక తర్వాత ఇసుకతో కూడిన ఒండ్రి నేలలు అవసరము. కొలంబియా భారతదేశంలో కూడా ఎక్కువగా పండిస్తారు. కొలంబియా భారతదేశం. పై సమాచారం ఈ పంటకు సంబంధించినది: జనపనార, కాఫీ, తేయాకు, పత్తి. సో కొలంబియా భారతదేశం. వెచ్చని తడి ఇసుకతో కూడిన ఒండ్రి నేలలు. ఇక్కడ ఏమిచ్చాడు? సో వెచ్చని తడి వాతావరణం కలిగి ఉండడం కానీ, ఇసుకతో కూడిన ఒండ్రి నేలలు అవసరం. ఇవి కూడా మనకి జనపనార పంటకు సంబంధించినవి. ఇది టెక్స్ట్ బుక్ కూడా ఒకసారి బాగా రెఫర్ చేసి ఇది అబ్జెక్ట్ చేయండి. ఇక తర్వాత మనం చూసుకుంటే, భూమిపై శిస్తు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ గుజరాత్లోని బార్డోలి, ఇంత అవసరం లేదు కదా దీనికి, బార్డోలి సత్యాగ్రహం ఎవరు చేశారంటే మనం ఈజీగా పెట్టచ్చు కదా, సర్దార్ వల్లభాయ్ పటేల్. కానీ అలాగే ఎవడాడు చెప్తున్నాను కదా, నీ ముక్కు ఎదురా అంటే ఇలా తిప్పేస్తున్నాడు అనమాట. సరే, టైం కిల్లింగ్ ప్రాసెస్ అంటారు వీటిని. నూలు వడికే యంత్రాన్ని, స్పిన్నింగ్ జెన్నీ, హర్గ్రీవ్స్. అయిపోయింది. ఇవి గ్రామీణ పేదలకు బలమైన మూల స్తంభాలు. గ్రామీణ పేదలకు బలమైనటువంటి మూల స్తంభాలు ఏంటి? స్వయం సహాయక సంఘాలు, డ్వాక్రా సంఘాలు ఉన్నాయి కదా, అవే కదా. బహుళజాతి సంస్థలు, ఎంఎన్జి, తమ ఉత్పత్తులను విస్తరించడానికి స్థానిక ఉత్పత్తుల విధానాలు. కంగారు పడకండి, ఇది రికార్డ్ అవుతుందా లేదా అనేది చూసుకోవడానికి వచ్చాను. సరే, బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తులను విస్తరించడానికి స్థానిక ఉత్పత్తిదారులతో కలిసి అనుసరించే విధానాలు. సో ఇంటర్నేషనల్ కంపెనీస్ లోకల్గా ఉండే కంపెనీస్తో ఎటువంటి విధానాలు అనుసరిస్తాయి చూద్దాం. స్థానిక కంపెనీలలో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడం. మనం టెక్స్ట్ బుక్ చదివితే తెలుస్తుంది కదా, మన వాళ్ళు ఇంటర్నేషనల్ కంపెనీతో టైఅప్ అవడం అనేటువంటి జరిగిందని తెలుస్తుంది. స్థానిక కంపెనీలను సరఫరాదారులను ఉపయోగించుకోవడం. ఓకే. స్థానిక కంపెనీలను రుణాల నుంచి బయటకు రావడానికి సహాయం చేయడం. అది మనకు సహాయం చేస్తాయంటారా? చేయవు కదా. స్థానిక కంపెనీల ఉత్పత్తులను చౌక ధరలకే కొనుగోలు చేయటం. సో ఇక్కడ ఇచ్చినటువంటి మనం గమనించుకున్నట్లయితే
ఏ మరియు బి అనేటువంటివి సరైనటువంటివిగా మనం చెప్పుకోవచ్చు. మిగతా అన్నీ కూడా తప్పే. ఇక తర్వాత పోర్టో అలెగ్రే అనే నగరం వికేంద్రీకరణను ప్రజా భాగస్వామ్యంలో పోర్టో అలెగ్రే అనే నగరం వికేంద్రీకరణను ప్రజా భాగస్వామ్యంతో విలీనం చేసి ఒక ప్రయోగం చేసిందంట. ఈ నగరం ఇక్కడ కలదు. సో ఈజీ కదా మనకి బ్రెజిల్. ఈ క్రింది వాటిలో సరికాని జత. సో భారతదేశం బహుళ పార్టీ వ్యవస్థ, యునైటెడ్ స్టేట్స్ ద్విపార్టీ వ్యవస్థ, యునైటెడ్ కింగ్డమ్ ఏకపార్టీ, చైనా ఏకపార్టీ. సో యునైటెడ్ కింగ్డమ్ ద్విపార్టీ. సో సరికాని జత అమెరికాది, మూడోది. ఇక తర్వాత మింటో మార్లే సంస్కరణలకు సంబంధించి ఇదేమిచ్చాడు, మింటో మార్లే సంస్కరణలకు సంబంధించినవి. సో ఇది ఇంటర్మీడియట్ బిట్. ఇది పరోక్ష ఎన్నికల విధానం, కౌన్సిల్లో భారతీయులకు 2 స్థానాలు కేటాయింపు, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా నియామకం అనే. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అటార్నీ జనరల్ అనేటువంటిది 1919 చట్టానికి సంబంధించి పరోక్ష ఎన్నికలు ఓకే, కౌన్సిల్లో భారతీయులకు 2 స్థానాలు ఓకే, ముస్లింలకు ఓకే. సో ఇక్కడ 4వది తప్పు. ఓకే. తర్వాత 4వ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించిన వారు ఎవరు? సో 4వ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించిన వారు వసుమిత్ర. సో ఇక్కడ చక్కగా సబకామి, మొగలిపుత్త తిస్స, మహాకాశ్యప ఇచ్చాడు గాడు. ఒకసారి మాట్లాడేసుకున్నాం వీటి గురించి. మహాకాశ్యప నెంబర్ 1, సబకామి సెకండ్. సబకామి అంటే 2వ బౌద్ధ సంగతి. ఇక 3వది మొగలిపుత్త తిస్స, 4వది వసుమిత్ర. ఓకే. ఈ తర్వాత నీటిని పొందే హక్కు ప్రకారం వ్యక్తిగత గృహ అవసరాల కోసం ప్రతి ఒక్కరికి తగినంత సురక్షితమైన ఆమోదయోగ్యమైన నీటిని భౌతికంగా అందుబాటులో ఉంచాలి అని చెప్పినది. ఎవరు చెప్తారు ఈ మాటలు? ఇలాంటివన్నీ కూడా WHO చెప్తుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇక తర్వాత గ్రామీణ యువత ఎదుర్కొనే నిరుద్యోగితను తొలగించడానికి 1979వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకం. సో స్వయం ఉపాధి కొరకు గ్రామీణ యువత శిక్షణ, ఇదే ట్రైసమ్ అంటాం కదా, ఇది స్వయం ఉపాధి కొరకు గ్రామీణ యువత శిక్షణా పథకం. రాజనీతి శాస్త్రం రాజ్యం యొక్క ఆసక్తులను, ప్రభుత్వ విధానాలను వివరించే సామాజిక శాస్త్ర భాగము అని చెప్పినవారు. చూసారా, అన్ని పేపర్లోనూ కవర్ చేయడం అనమాట. ఇది ఇంటర్మీడియట్. రాజనీతి శాస్త్రాన్ని, అర్థశాస్త్రాన్ని అన్ని పేపర్లోనూ కవర్ చేశాడు. చూడండి, దీనికి సరైనటువంటి సమాధానం పాల్ జానెట్ అంట. ఇక తర్వాత జాతీయ పరిరక్షణ ప్రాజెక్టులకు సంబంధించి సరికాని జత. కార్బెట్ జాతీయ ఉద్యానవనం, సుందర్బన్ జాతీయ ఉద్యానవనం. ఇది కూడా నేను రిలీజ్ చేసిన జాగ్రత్తలో ఉంటుంది. ఇది మనకి 10th క్లాస్లో ఇచ్చినటువంటి ప్రశ్న. సరిస్కా వన్యప్రాణుల అభయారణ్యం, పెరియార్ పులుల సంరక్షణ అభయారణ్యం. సో దీనికి సరైనటువంటిది మన ఏమడిగాడు, సంబంధించి సరికాని జతలు. ప్రశ్న చూస్తే కార్బెట్ జాతీయ ఉద్యానవనం ఉత్తరాఖండ్ ఓకే, సుందర్బాన్ జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్ ఓకే, సరిస్కా వన్యప్రాణుల అభయారణ్యం అస్సాం కాదు కదా, సరిస్కా రాజస్థాన్, పెరియార్ పులుల అభయారణ్యం పెరియార్ కాదు కదా, ఒడిస్సా కాదు. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే సంబంధించి సరికానివి సిడి మాత్రం సరికావు. సరిస్కా రాజస్థాన్, పెరియార్ అనేది కేరళ. ఇక తర్వాత మెథడాలజీలోకి వచ్చాము, ఇంకా దగ్గరకు వచ్చేసాం విద్యార్థులరా. ఎగ్గర్డేల్ తన శంకు అనుభవాలలో నాటకీకరణ ఈ స్థాయిలో ఉంచడం జరిగింది. చాలామంది విద్యార్థులు సార్ ఈ ప్రశ్న కీలో తప్పిచ్చాడు అని అన్నాడు. రైట్, కరెక్టే. సో ఎగ్గర్డేల్ అనుభవాల శంకు మనకి ఇలా ఉంటుంది. దీనికి అప్పట్లో ఒక కోడ్ ఇచ్చానండి, ప్రసన ప్రక్షే ప్రచార దృశ్య అని. సో దాని ప్రకారం నాటకీకరణ అనేటువంటిది చూస్తే 3వ స్థాయిలో ఉంటుంది. కింద నుంచి వెళ్తే మనకి 3వ స్థాయిలో నాటకీకరణ అని ఉంటుంది. కానీ వీడు ఆప్షన్స్లో 8 అని ఇచ్చాడు. అంటే వీడు పైనుంచి లెక్కెట్టాడు అనమాట. యాక్చువల్గా ఎగ్గర్డేల్ అనుభవాల శంకు ప్రత్యక్ష అనుభవాల నుంచి పరోక్ష అనుభవాలకి పోతూ ఉంటుంది పైకి. సో బేస్ కింద నుంచే రావాలి. కాబట్టి ఖచ్చితంగా యాడ్ స్కోర్ వస్తుంది పెట్టాడంటే అందరూ. పైగాడు పైనుంచా కింద నుంచి అని కూడా క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు. కాబట్టి యాడ్ స్కోర్ వస్తుంది. దీన్ని అబ్జెక్ట్ చేయండి విద్యార్థులారా. ఇక తర్వాత ప్రశ్న చూడండి. ఈ గ్రాఫ్ వేరు కాలాలలోని ఖచ్చితమైన సమాచారాన్ని చూపడానికి గల ఒక సులభమైన మార్గము. చిరంజీవి గారు కొంచెం వాటర్ పెట్టరండి సార్. ఓకే సార్, ఓకే. సులభమైన మార్గం అని చెప్పాడు ఇక్కడ. సో వలయాకార గ్రాఫ్,
వెన్ గ్రాఫ్, సచిత్ర గ్రాఫ్, రేఖాచిత్ర గ్రాఫ్. అంటే ఈ గ్రాఫ్ వేరు కాలంలోని ఖచ్చితమైన సమాచారాన్ని చూపడానికి ఒక సులభమైనటువంటి మార్గం. పాత టెక్స్ట్ బుక్ 2014 టెక్స్ట్ బుక్ కనుక మీరు తిరగేస్తే అందులో మనకి ఇది కనపడుతుంది. దీనికి సరైనటువంటి సమాధానం రేఖాచిత్ర గ్రాఫ్. చాలా సందర్భాల్లో పాత పుస్తకం తిరగేయండి అని చెప్తూ ఉంటాను, కానీ మీరు వినరు కదా. వినకపోతే ఇలాంటి బిట్లు దెబ్బడిపోతుంది విద్యార్థులారా. ఇప్పుడు చూడండి, జాకబ్సన్ ప్రకారం విద్యా ప్రణాళికను రూపొందించేటప్పుడు పరిగణలోకి తీసుకోవలసినటువంటి అంశాలు. ఇది ఈజీ. ఇంకా విద్యార్థి స్వభావం, సమాజ స్వభావం, విషయ స్వభావం, అలాగే బోధనను వ్యక్తిగతం చేయడానికి అనుకూలమైనటువంటి పద్ధతి, ఇండివిజువల్గా చేయడానికి ఉపన్యాస పద్ధతి, మూలాధార పద్ధతి, పర్యవేక్షణ పద్ధతి, క్లాస్ రూమ్ మాస్టర్, ఉపన్యాస పద్ధతి. సరే, ఇది ఈజీ కదా. సో వ్యక్తిగతం అంటే మనం వ్యక్తిగతంగా చేయడానికి అనుకూలమైనటువంటిది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో పర్యవేక్షణ పద్ధతి, ఇండివిజువల్గా మనం అందరినీ కూడా గమనించి సూపర్విజన్ చేయొచ్చు. ఇది కూడా డైరెక్ట్ పెట్టి, ఇది కూడా పాత టెక్స్ట్ బుక్స్లో మనకు కనపడుతుంటుంది. ఏ స్థాయిలోనైనా, ఏ తరగతికైనా, ఏ విషయ బోధనకైనా అనువుగా ఉండే బోధనా పద్ధతి. సో ఇది ఉపన్యాస పద్ధతి, మూలాధార పద్ధతి, పరిశీలన పద్ధతి, చర్చ పద్ధతి. సో దీనికి రైట్ ఆన్సర్ ఉపన్యాస పద్ధతి యాజ్ పర్ అకాడమిక్ బుక్స్. కానీ ఇక్కడ చర్చా పద్ధతి కూడా కరెక్టే జనరల్గా చూస్తే, కానీ వాడు ఉపన్యాస పద్ధతి ఇచ్చాడు కాబట్టి కిరి ప్రకారం అదే మనకి సరిగ్గా అవుతుంది. అది కూడా చూసుకోండి. మరి అనేక అకాడమిక్ పుస్తకంలో చర్చా పద్ధతి అని కూడా ఇచ్చాడు. సో అది కూడా వెరిఫై చేయండి విద్యార్థులారా. వెరిఫై చేసి దానికి ఫైండ్ అవుట్ చేసుకోండి. ఇక జాతీయ విద్యా విధానం 2020 మూల్యాంకనంలోని జాతీయ విద్యా విధానం 2020 మూల్యాంకన ప్రక్రియ అంతటికి ఈ పదాన్ని విస్తృతంగా ఉపయోగిస్తుంది. అసెస్మెంట్, అంచనా, ఇక్కడ ఉంది 2వ ఆప్షన్. ఇక తర్వాత విద్యా ప్రణాళిక నిర్మాణ ఉపగమాలు, అప్రోచెస్. సో చాలాసార్లు బిట్ అడుగుతూ ఉంటాం మనం, ఏమేమున్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఏకకేంద్రం ఉంటుంది, కాలానుగుణం ఉంటుంది, వర్తులాకారం ఉంటుంది, తార్కికం ఉంటుంది, ABCD. దీనికి సరైనటువంటి సమాధానం. ఒక విద్యార్థి నీతి ఆయోగ్ నివేదికను ఆధారంగా చేసుకుని మనం అభివృద్ధి ఎలా సాధించాలి అనే విషయాల గురించి తెలుసుకోవడం వల్ల ఆ విద్యార్థి విలువలను సాధించినట్లు. మనం అభివృద్ధి ఎలా సాధించాలనే విషయాలు తెలుసుకోవడం వల్ల అతను ఏ విలువను సాధించాడంటే, చూడండి ఇక్కడ ఈజీయే బట్ చూడాలి. ఇక్కడ ఉపయోగిత విలువ, సంస్కృతి విలువ, సృజనాత్మకత విలువ, ఉత్తేజాన్ని పెంచుట విలువ. సో ఇది ఉపయోగిత విలువలోకి వస్తుంది. ఇది కూడా మనం విలువలు, సాంఘిక శాస్త్ర బోధన విలువలు టాపిక్ చూసుకుంటే మీకు అది కనపడుతుంది. ఇక ఆగమన, నిగమన దృక్పథాలు ఈ బోధనా పద్ధతిలో భాగము. ఆగమన, నిగమన ఇందులో ఉంటాయి. ఇవి సమస్య పరిష్కార పద్ధతులు ఉంటాయి కదా, ఎందుకంటే ఈజీ బిట్ ఉంటుందా. ఇక మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి RH దవే సూచించినటువంటి లక్ష్యాలు. RH దవే. సో మానసిక చలనాత్మక ఇక్కడ ఏమిచ్చాడు? అనుకరణ ఇచ్చాడు, హస్తలాగం ఇచ్చాడు, సున్నితత్వం ఇచ్చాడు, అన్వయం ఇచ్చాడు, వెలుగు కట్టడం ఇచ్చాడు, గ్రహించడం అనేటువంటిది ఇచ్చాడు. సో ఇక్కడ సరైనటువంటివి సంబంధించి RH దవే సూచించని సూచించని అని ఇచ్చాడు. అంటే అతనికి సంబంధం లేనటువంటివి. సో అనుకరణ ఉంటుంది, హస్తలాగం ఉంటుంది, ఇక సున్నితత్వం ఉండదు, అలాగే విలువ కట్టడం ఉండదు, గ్రహించడం ఉండదు. సో ఇది మానసిక చలనాత్మక రంగంలో మనకి ఉండేటువంటివి అనుకరణ, హస్తలాగం, సున్నితత్వం. ఇంకా సూచించని అడిగాడు కాబట్టి అన్వయం, విలువ కట్టడం, గ్రహించడం. ఇది మనం గమనించుకోవాలి విద్యార్థులారా. ఇక తర్వాత ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నల ద్వారా పెంపొందించే ఆలోచన. ఎందుకు, ఏమిటి, ఎలా ఇవన్నీ పెంపొందిస్తే మనకి సృజనాత్మక ఆలోచనలు పెంపొందిస్తూ ఉంటాయా, హేతుబద్ధ ఆలోచన పెంపొందిస్తూ ఉంటాయా, విశ్లేషణాత్మక ఆలోచన, విమర్శనాత్మక ఆలోచన. సో ఇది మనకి విమర్శనాత్మక ఆలోచన. ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఇవన్నీ కూడా విమర్శనాత్మకంగా ఆలోచనలోకి వస్తూ ఉంటాయి. ఇక తర్వాత ఏ టాక్సినరీ ఫర్ లెర్నింగ్ అండ్ అసెస్సింగ్ అనే పుస్తకాన్ని రచించింది మనకి ఈజీగా పెట్టే డేవిడ్ ఆర్ క్రాత్హోల్. ఇది విద్యార్థులారా 3 పేపర్లకు సంబంధించినటువంటి సోషల్ కంటెంట్ ప్రశ్నలు, అలాగే సోషల్ మెథడాలజీ ప్రశ్నలు ఒకే వీడియోలో చెప్పడం జరిగింది. సో 10వ తారీఖు పేపరు, 11వ తారీఖు 2 పేపర్లో మొత్తం 3 పేపర్లు అడిగినటువంటి సోషల్ కంటెంట్ ప్రశ్నలు, సోషల్ మెథడాలజీ ప్రశ్నలు విశ్లేషణ చేయటం అనేటువంటి జరిగింది. సో దీని ప్రకారం మీరు జాగ్రత్తగా క్వశ్చన్స్ అన్ని చూసుకుని
రాబోయే డిఎస్ తర్వాత జరగబోయేటువంటి టెట్ పరీక్షలు చదువుకోండి. సో టెట్ ప్రిపరేషన్లో సోషల్ ప్రశ్నలు ఎలా అడుగుతున్నాడు, మెథడాలజీ ప్రశ్నలు ఎలా అడుగుతున్నాడు అనేటువంటిది ఒకసారి గమనించుకోండి విద్యార్థులారా. ఇంత పెద్ద వీడియో మీరు చూశారు కాబట్టి చేయడానికి కూడా చాలా శ్రమ అయింది. బట్ మీ యొక్క అవసరం, మీ యొక్క ఇంట్రెస్ట్, మీరు చూపించేటువంటి ప్రేమ, నా మీద ఉండేటువంటి గౌరవం ఏదైతే ఉన్నదో అది నన్ను నిత్యం ప్రేరేపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఎక్కడ అలసట అనేటువంటిది అనిపించలేదు, దానివల్ల నాకు అనిపించలేదు. సో ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా పోస్ట్ చేయండి విద్యార్థులారా. మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.